నేను నిన్నటి నుంచి ఒక సినిమా చూసి, దానికోసం ఒక వందల మందికి ఆ సినిమా చూడండి. ఆ సినిమా ఎంత బాగుండిందో అని చెప్పి చెప్తున్నాను. ఆ సినిమానే కార్తీ, అరవింద్ స్వామి హీరోలుగా హీరోలు అనకూడదేమో. సత్యం సుందరంగా కనిపించిన ఆ సినిమా తప్పకుండా చూడండి అని చెప్తా ఉన్నాను. తట్టుకోలేక ఆ సినిమాకి తెలుగులో ఒక తెలుగు నేటివిటీని కల్పించిన ఒక డబ్బింగ్ ఇన్ఛార్జ్ అతను. ప్రతి ఒక్క సినిమా ఇప్పుడు మొన్న 'యానిమల్' వచ్చినా ఆయన ముద్ర ఉంది. ఆ తర్వాత 'సత్యం సుందరంలో' కూడా ఆయన ముద్ర పుష్కలంగా ఉందన్న సంగతి నాకు తెలుసు కాబట్టి ఆయన్ని మీతో మాట్లాడిద్దాం, ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ ఇంకొకసారి పరిచయం చేద్దాం అని చెప్పి పిలిచాను. నమస్తే రాకేంద్ర గారు. నమస్తే శివ గారు. హాయ్. హాయ్, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. నిజంగా ఒక ఈ 10 సంవత్సరాల్లో ఒక లెక్కేసుకుంటే ఇలాంటి మూవీ నేనైతే చూడలేదు సార్. ఎందుకు చెప్తానంటే రెగ్యులర్గా మన సినిమాలు చూస్తుంటాం, మాట్లాడుతుంటాం, అన్నీ జరుగుతుంటాయి. కానీ ఇంత చిన్న కథని సినిమాగా తీసి అంత పెద్ద స్టార్స్ నటించి ఇక్కడ దాకా వచ్చి జర్నీలో ఇంత పెద్ద పోటీ ప్రపంచంలో ఇట్స్ ఫ్యాబులస్, ఇట్స్ అమేజింగ్ అని చూసిన ప్రతి ఒక్కళ్ళు తెలియకుండానే ఏడుస్తున్నారు, తెలియకుండానే నవ్వుతున్నారు, తెలియకుండానే క్లాప్స్ కొడుతున్నారు. దిస్ ఈజ్ ద అమేజింగ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. దీని గురించి అసలు ఈ ప్రాజెక్ట్ గురించి, ఆ ప్రాజెక్ట్లో మీ పని గురించి ఒకసారి చెప్తే నేను తర్వాత మాట్లాడతాను. ఓకే అండి. మీకు తెలిసిందే, ఫస్ట్ నుంచి కార్తీ గారి సినిమాలు కావచ్చు, సూర్య గారి సినిమాలు కావచ్చు, అన్నయ్య రాస్తున్నప్పుడు అన్నయ్య చేసేవారు. నేను అన్నయ్య దగ్గర అసిస్టెంట్గా పనిచేసామని ఇది మన లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం. సో అన్నయ్య డబ్బింగ్ ఆపేసిన తర్వాత వీళ్ళకి కంఫర్టబుల్ అయిన నేను అండ్ కరెక్ట్గా పని చేయగలను తెలుసు కాబట్టి నాకే ఇవ్వడం జరిగింది. సో ఆ ట్రస్ట్ నేను వాళ్ళతో పాటు బిల్డ్ చేసుకుంటూ వచ్చాను. మీరు అన్నట్టు ఆ తెలుగు నేటివిటీ ప్రతిసారి దగ్గరగా రాయడం అనేది అది మన బేసిక్ రెస్పాన్సిబిలిటీ నేను ఫీల్ అవుతాను. అంటే దాన్ని ఒక జాగ్రఫీ కింద మార్చడం కావచ్చు, ఇంకా ఒక ఊరి నేటివిటీ కానీ దాని డైలెక్ట్ మాండలికాలు కానీ మార్చడం కావచ్చు. సో వీటికి తగ్గట్టు ఆ కేర్ తీసుకొని తెలుగు ప్రేక్షకులకి తెలుగు సినిమాని అందిద్దామన్న తాపత్రయమే, ఇంకేం లేదు. సో దాని నుంచి ఆ ట్రస్ట్ వాళ్ళకి బిల్డ్ అయింది కాబట్టి నాకు ఇవ్వడం జరిగింది. అండ్ మీరు ఇందాక అన్నట్టు ఇలాంటి సినిమా 10 ఏళ్ళుగా రాలేదు అంటున్నాం కదా, ఒక ఇండస్ట్రీలో తరచూ వస్తుంది. అదే ఇండస్ట్రీ మీకు తెలుసు, మాలీవుడ్ అంటే మలయాళం ఇండస్ట్రీ. అది ఎప్పుడు వాళ్ళు అక్కడ స్టార్స్ కూడా చిన్న సినిమాలు చేస్తూ ఉంటారు. ఒక మమ్ముట్టి లాంటి అక్కడ మెగాస్టార్ ఆయన, అలాంటి వ్యక్తి ఒక గే రోల్ ఈ ఏజ్లో చూస్ చేసుకొని జ్యోతిక గారితో చేసేది కాదు. సో అలాంటి అటెంప్ట్స్ వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. మనం ఒక యాంగిల్ ఇలాంటి కథలు చెప్పడంలో కొంత వెనకబడి ఉన్నాం. అది వెనకబడి అన్నమాట ఎందుకు అంటున్నానంటే, మన ప్రేక్షకులకి హై ఆక్టైన్ డ్రామాలు లేదా హై ఆక్టైన్ పేసీ కట్స్, రేసీ కట్స్, దాని మీద బేస్ చేసుకున్న ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్, బ్లడ్, వైలెన్స్, ఇలాంటి సినిమాలు వచ్చేసారు. విశ్వనాథ్ గారి సినిమాలే వాళ్ళు. నాకు ఆ డైరెక్టర్ ప్రేమ్ గారు చెప్పింది ఆర్ కార్తీ అని చెప్పింది, సార్ మేము బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ కే విశ్వనాథ్ గారు అండ్ అప్పటి పెద్దవంశీ గారు, వాళ్ళు నేటివిటీని, రూటెడ్ ఫిల్మ్స్ని చాలా గొప్పగా చెప్పేవారు. అక్కడి నుంచి ఏ డైవర్షన్ ఉండదు, ఏ అడిషన్ ఉండదు దానికి. కరెక్ట్, వాళ్ళకి చెప్పాలనుకున్న కథనే చెప్తారు అంతే. సో అది వాళ్ళకి అలాంటి సినిమా ఇన్స్పిరేషన్ ఎవరంటే మళ్ళీ తెలుగు వాళ్ళు. అందుకని ఐ మెన్షన్ యూ 10 years ఎందుకంటే అంతకు ముందు దాకా కే విశ్వనాథ్ గారు వీళ్ళందరూ యాక్టివ్గా ఉన్నారు, బాబు గారు. కరెక్ట్. వీళ్ళందరూ కూడా మొన్న ఈ మధ్య ఈ డికేడ్లోనే మిస్ అయ్యారు కాబట్టి అది నేను చెప్తున్నా. దాసనారాయణరావు గారు వీళ్ళు కథలే చెప్పారు. కరెక్ట్. వాళ్ళు ఎక్కడ అద్భుతాలకు పోయి ఆ అద్భుతమైన పోరాట సన్నివేశాలు లేకపోతే కెమెరా వర్కుల్లో ఇట్లాంటివి చేద్దాము అని లేదు. ఇప్పుడు నిన్న కూడా చూస్తుంటే నేను పొద్దున్న రివ్యూలో కూడా చెప్పింది, కే విశ్వనాథ్ గారిది ఒక విశ్వదర్శనం అని ఒకటి చూశాను, డాక్యూ డ్రామా. అది నేను 5 నిమిషాల టైం ఉండే యాక్చువల్లీ. గబగబా చూసి ఏంటో చూపిస్తున్నారని చెప్పి కూర్చుని ఇంకా అలా కూర్చున్నానండి. ఇలాగ 1:20 చూశాను, కట్టిపడేసింది అంతే. ఇది కూడా అంతే. ఎందుకు అగైన్ ఈ టాపిక్ వస్తున్నానంటే, 3 గంటల సినిమా అంటే ఏదో ఒక అద్భుతం జరగాలి, ఎన్నో ట్విస్టులు ఉండాలి. ఇప్పుడు కరోనా తర్వాత సినిమా అంతా కూడా నాకు తెలిసి ఒక సినారియో చేంజ్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళకి అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ తెలుసు, చాలా ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు చెప్పాలనుకున్న విషయాన్ని. ఎవరెంత ఫాస్ట్గా చెప్తున్నారు, ఎవరెంత క్రిస్ప్గా చెప్తున్నారని. కానీ ఇంత ల్యాగ్ అని అనుకునే లోపు ఇంత హ్యాపీగా ఉంది అని ఒక ఫీల్ తీసుకొస్తున్నారు సార్. అదే సార్, నా దృష్టిలో కమర్షియల్ సినిమాలు అని మాట్లాడతాను. కమర్షియాలిటీ అంటే ఏంటి సార్? ఒక సినిమా తాలూకు వ్యాపారం.
సో ఆ వ్యాపారం గురించి మాట్లాడేది కమర్షియాలిటీ అవుతుంది, కానీ ఎంగేజింగ్ అనేది నా పాయింట్. హౌ ఎంగేజింగ్లీ యూ ఆర్ టెలింగ్ అ స్టోరీ, హౌ ఎంటర్టైనింగ్ ఇట్ ఇస్, హౌ మచ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఐఎమ్ సిట్టింగ్ వైల్ ఐఎమ్ వాచింగ్ ద మూవీ. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్. ఈ 3 ఈ నా దృష్టిలో ఈ 3 ఈలు ఎంగేజ్మెంట్, ఎంటర్టైనింగ్, ఎడ్జ్ ఆఫ్ ది సీట్. సో ఈ 3కి మనం దగ్గరగా ఒక సినిమా తీయగలుగుతుంది, ఏ ఎమోషన్ అయినా కావచ్చు. దట్ ఈజ్ అన్ ఎంటర్టైనర్, దట్ విల్ బీ కమర్షియల్లీ వైబుల్, కమర్షియల్లీ సక్సెస్ అవుతుంది అది. సో అది మనం దృష్టిలో పెట్టుకొని సరిగ్గా తీయాలి సార్. ఆనెస్టీ ఉండాలి సార్ ఫిల్మ్ మేకింగ్లో. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు వాడెవడో అది తీశాడు కదా అని ఇంకోటి అలాంటి ఒక కమర్షియల్ సినిమానే ఇంకోటి టెంప్లెట్స్ వదిలేదు సార్. నా దృష్టిలో ఫస్ట్ థింగ్ ఫార్ములా ఫిల్మ్స్ ఉంటాయి కదా సార్, ఫార్ములా ఫిల్మ్స్, టెంప్లెట్ ఫిల్మ్స్, వీటిని ఫస్ట్ వదిలేసి నీలో ఒక ఒరిజినాలిటీ ఉంటుంది, ప్రతి మనిషిలో ఒక ఒరిజినాలిటీ ఉంటుంది, ఒక యూనిక్నెస్ ఉంటుంది. దాన్ని మనం తోడుకొని బయటికి తీసుకుంటాం. మనం చిన్నప్పుడు మన స్వగతాలు లేవా చెప్పుకోవడానికి? అదేంటిది ఆటోబయోగ్రఫీ మాత్రమే రాసుకోవాలా పుస్తకాల్లో? దాని సినిమా తీయచ్చు. కరెక్ట్. మీకు జరిగిన ఒక ఇన్సిడెంట్ నాకు జరగకపోయి ఉండొచ్చు, కానీ అలాంటి సిమిలారిటీస్ నాకు ఉంటాయి కాబట్టి రిలేటబిలిటీ ఉంటుంది చూస్తున్నప్పుడు. అందుకే ఈ సత్యం సుందరం వర్క్ అయిందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. వర్కౌట్ అని కాదు సార్, ఇట్స్ చాలా గట్టిగా కొడుతుంది. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈ వీక్ అంతా కూడా బాగా సౌండ్ చేస్తుంది, థియేటర్స్కి ఫ్యామిలీస్ని తీసుకొస్తే సినిమా. కరెక్ట్. ఇది ఇంకొద్దిగా కొంచెం ప్రమోట్ చేయగలిగితే డెఫినెట్గా ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్తే సినిమా అది. సార్ మీకు నేను ఫస్ట్ చెన్నైకి వెళ్ళినప్పుడు నాకు ఈ సినిమా చేయాలని చెప్పి సినిమా చూపిస్తారు కదా సార్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు, ఎలాగో తమిళ్లో మీకు ఇది సింగ్ సౌండ్ లైవ్ రికార్డింగ్ చేశారు. సో అలాంటిది నేను 4 hours వర్షన్ చూశాను. 4 hours వర్షన్ చూసినా కూడా నాకు ఓకే చాలా బాగుంది, బట్ ఇది ఫైనల్ ఎడిట్ కాదు కదా అని దృష్టిలోనే చూశాను. కానీ నాకు అది ఉండబట్టలేక చాలా మూమెంట్స్ నాకు చాలా వర్క్ అయినాయి. ఇమ్మీడియట్గా నేను సినిమా అవ్వగానే కంటిన్యూస్గా కార్తీక్ కాల్ చేస్తున్నాను, ఎత్తట్లేదు. ఏంటిది ఎత్తట్లేదు, మళ్ళీ మళ్ళీ కొడుతున్నాను. నేను 6 సార్లు కొట్టాను. 7వసారికి ఏమైంది ఏమన్నా అయిందా అన్న పాయింట్లో చేశారు. ఏమీ కాలేదు, చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది ఈ సినిమా చూసి, ఉండబట్టలేక కాల్ చేశాను. మీరు ఒకసారి తొడగొట్టుకోవచ్చు మనసులో అయినా అనుకున్నాను. అంటే ఎందుకు అంటే, లేదు మలయాళం సినిమాలు మాత్రమే అలా చేస్తున్నారు, ఇంకెవరు అలా అటెంప్ట్ చేయట్లేదు అనుకున్న వాళ్ళకి మీరు ఒక సమాధానం ఇచ్చారేమో అనిపించింది. అండ్ మీలాంటి ఒక స్టార్ ఈ సినిమా చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎవరో చిన్న ఆర్టిస్టులు, Tier 2 హీరోలు ఇలాంటి వాళ్ళే చేస్తారని ఒక ముద్ర పడిపోయింది జనాల మనసులో. లేదు, ఒక స్టార్స్ కూడా చేయొచ్చు, చేస్తే మిగతా స్టార్స్ ఇలాంటి అటెంప్ట్ చేస్తారు. ఇప్పుడు ఇదే పెద్ద సినిమాలు పెద్ద హీరోలే మంచి కథలు చేస్తే అవి పెద్దవి అవుతాయి కదా ఆటోమేటిక్. అవును, అందుకు నేను ఆడియో లాంచ్లో అదే చెప్పాను సార్. ఇప్పుడు కంటిన్యూస్గా ఒక సరన్ లాగా పేలుతోంది సార్ మిగతా అన్ని సినిమాలు, యాక్షన్లు, ఫైట్లు, రక్తం, ఇవే చేయతనట్లు నేను అనట్లేదు. సరన్ లాగా అది పేలుతూ వస్తుంది, మధ్యలో చూడ చక్కన ఒక చిచ్చుబుడ్డి, కింద అందంగా తిరిగే ఒక భూచక్రం, అలాంటి ఒక స్పేస్లో ఈ సినిమా ఉంటుంది. డెఫినెట్గా. సో ఒక చిన్న దీపంలా ఉన్నా కూడా చాలు కదా, అంతే ఆ స్పేస్ దానికి ఉండే అందం దానికి ఉంటుంది. కానీ రాత్రి ఎన్నిసార్లు ఆ ఫ్రేమ్స్ చూసినప్పుడు పిక్చర్లో పిక్చరైజ్ అంటే చాలా సింపుల్గా ఉంది. ఇప్పుడు మన ఇద్దరం ఆడుకుంటుంటే ఎలా ఉంది, ఒకటి ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరు, ఏదో ఒక టాపిక్ మాట్లాడుతున్నారు, దాన్ని విందామనే ఒక మైండ్ సెట్టే ఉంది తప్ప ఆ పిక్చరైజేషన్లో హడావుడి, ఆ కెమెరాలు, ఈ లైటింగ్, ఆ లైటింగ్ ఏం లేవు. ఒక చక్కనిగా ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు చీకట్లో అలా మూవ్ అవుతూ ఉంటుంది కదా. ఓకే, చీకట్లో కూడా అతను చెప్పాలనుకున్న కథని తలుపేసేసి హోల్డ్ చేస్తారు, ఆ తాళం వేసే సౌండ్తో సహా. ఆ తాళం వేసే సౌండ్ ఇదే, ఈ ఇంటితో నాకు సంబంధం ఇంతే అన్న పాయింట్ అది బ్యూటిఫుల్గా అదే సార్ తీయడంలో ఉంది ఆ మ్యాజిక్. తీయడం అందులో అంటే ఆ స్పర్శ తెలియాలంటున్నాను నేను, ఆ టచ్, ఆ ఫ్రేమ్ అలా పెట్టి కదపద్దు, ఊరికే చెప్పక ఎడిట్ చేసుకుంటూ కెమెరా మూవ్ చేయటాలు అట్లా ఏం లేదు, జస్ట్ అలా పెట్టి అంతే. మొత్తం ఆ లైట్ కూడా మీరు గమనిస్తే ఒక చిన్న లైట్, దీనిలో కూడా కథ చెప్పాడు అనే ఒక పాయింట్ ఎంతమంది నిజంగా అందరికి అర్థమవుతుంది సార్. ఇప్పుడు జనం చాలా తెలివి మీరిపోయారు, అర్థమైపోతుంది. మీరు అన్నట్టు అదే కోవిడ్లో చాలా ఓటీటీలు రావడం వల్ల అన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చూసారు. అంటే సినిమాటిక్గా ఏది రైటో జనాలు కూడా కొంత అవగాహన వచ్చేసింది. సినిమా గ్రామర్ వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇట్ ఈస్ ఓకే, లెట్ దెమ్ నో అంకుల్, లెట్ దెమ్ నో టైప్లో అన్నదే పాయింట్. అంతే. సో ఇప్పుడు అట్లాగా ఇప్పుడు ఆ సినిమా పాయింట్లో ఇప్పుడు ఒక గ్రాండియర్ లెవెల్ ఎన్ని పక్కన పెట్టేస్తే వీళ్ళిద్దరూ ఒప్పుకోవడానికి రీజన్ ఏమై ఉంటుంది సార్ మీకున్న వాళ్ళకున్న కన్వర్జేషన్స్లో? కార్తీక్ గారు అని నేను ఆ రోజు మాట్లాడినప్పుడు కార్తీక్ చెప్పిందే నాకు ఉంటుంది కదా, అంటే ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమా, ఒక ప్రాపర్ జెన్యూన్ డ్రామా ఒకటి చేయాలి. నేను చెప్పాను కదా, అతను మంచి ఫిల్మ్ బఫ్ అండి, సినిమా బఫ్. ఆయన ఎప్పుడెప్పుడో సినిమాలు చూస్తూ ఉంటాడు. అతనే మణిరత్నం గారు అసిస్టెంట్ ఎంత కాదన్నా. సో హిస్ ఫిల్మ్ నాలెడ్జ్ ఇస్ టూ హ్యూజ్. అండ్
ఆయన తెలుగు సినిమాలు ఎన్ని చూశారు, అందుకే మీకు అడపదడప తెలుగు పాటలు ఎప్పటికప్పుడు హమ్ చేస్తున్నారు. దాని రీజన్ అంటే ఆ సినిమాలో నేను చూస్తున్నారు. సో చంటబ్బాయి సీడీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వడం నాకు బాగా గుర్తు. సో ఇలాంటివన్నీ అడిగి మరి ఈ సినిమా చాలా బాగుంటుందంట కదా, నీ దగ్గర ఉంటే తీసుకురావా అని. ఇది నా బాగా అలవాటు. వాళ్ళ ఇంటికి వెళ్ళి, నేను చెన్నైలో ఉన్నట్టు 10 ఏళ్ళ క్రిందట మాట, ఇంటికి వెళ్ళి సీడీలు ఇవ్వడాలి. సో ఆయనకు అలాంటి నాలెడ్జ్ ఉంది కాబట్టి అలాంటి సినిమా చేయాలన్న కోరిక ఉంటుంది కదా. ఎప్పుడు రెగ్యులర్గా ఆయన రెగ్యులర్ సినిమాల నుంచి ఎప్పటికప్పుడు బ్రేక్ తీసుకుంటూనే ఉంటాడు. మీరు చూస్తే కనుక ఒక కమర్షియల్ పడితే ఒక ఆఫ్ బీట్ సినిమా చేస్తూనే ఉన్నాడు. కరెక్ట్. సో అలా అతను చేద్దాం అనుకుని చేసిన సినిమా. అంటే మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు కాదు, మేము కూడా ఒక మాట చెప్పుకోవాలి కదా, మేము చేయగలమని. సో ఆ ఉద్దేశంతో చేసిన సినిమా అది. అరవింద్ స్వామి గారు ఫస్ట్ నుంచి అంతే, ఆయన నచ్చితే కానీ కథ మంచిదైతే కానీ చేయడు కానీ చాలా క్లియర్. ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ ది ఫిల్మ్. ఏమి పర్ఫార్మెన్స్ అరవింద్ స్వామి గారిని, నేను కమల్ హాసన్ లెవెల్ పర్ఫార్మెన్స్ నిజంగా ఆ మాట మీరు అనొచ్చు, డెఫినెట్గా అనొచ్చు. ఎంత బాగా చేశాడు. అంటే వీళ్ళు అంత ఉందా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అంటే ఒక మిడిల్ క్లాస్, ఇప్పుడు అరవింద్ స్వామి ఒక 1000 కోట్ల రిచెస్ట్ పర్సన్ అంటే ఈజీగా నమ్ముతాం. అలాంటిది ఒక ఇల్లు కొనుక్కోవడానికి సఫర్ అయ్యే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ క్యారెక్టర్లో ఇతను ఉంటే ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి అనే దానికి కరెక్ట్గా చూపించారు. ఆ ముందు ప్రేమ్ కుమార్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. 100 సార్. కొన్ని షార్ట్స్ మీరు అందులో అన్ని రామచిలకలు ఒక్కసారి ఎగిరే షార్ట్ కావచ్చు, ఇది హెల్మెట్లోంచి పిల్లిలా బయటికి రావడం, ఎక్కడో పిచ్చి గూడ్లో ఒక చిన్న ఆ పిచ్చికి ఇలా కదలడం షార్ట్ చాలా బాగుంటాయి సార్. కొన్ని మైన్యూట్స్ ఇవి మామూలుగా ఇవి తీయాలా, ఇవి ఉంటే మనకు అడ్డం ఉన్నాయి ఫ్రేమ్ కని చెప్పి పక్కన పెడతాం కదా, వాటిని ఎలా మంచిగా వాడాడు. కరెక్ట్. అంటే ఆ విజువల్ బ్యూటీనే కాదు, నీకు ఆ కథ చెప్పే సోల్ని ఎక్కడా కూడా మిస్ కాకుండా జెన్యూన్గా చేయటం అనేది చాలా అద్భుతం అనిపించింది. ఆ తెల్లవారుజామున ఆ గుడి దగ్గర అతను నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చెప్పులు కింద పడిపోతే సరే అని వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ ఆ చెప్పులు చేతితో పట్టుకొని, అంటే ఈడెవడు ఆఫ్టర్ ఆల్ గాడు అనుకున్న ఒక సందర్భం నుంచి వీడి దేవుళ్ళ ఉన్నాడు, వీడెవడురా బాబు ఇట్లా ఉన్నాడు అని అన్కండిషనల్ లవ్తోని అసలుకి నిజంగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల సీమ్లెస్గా ఉంటుంది సార్. అంటే మన లైఫ్లో కొంతమంది కలుస్తున్నాం, ఇనిషియల్గా వాళ్ళు చాలా నస అనిపించవచ్చు, మెల్లిమెల్లిగా వాళ్ళ డెప్త్ ఏంటో మనకు అర్థమయ్యి వీళ్ళు ఈవెన్చువల్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ దెమ్. అండ్ మనం తెలియకుండా చిన్నప్పుడు పని చేస్తే అది ఒకళ్ళ జీవితంలో ఇంత ఎఫెక్ట్ అవుతుందా, ఇది నేను ఊహించలేదే అన్న ఆ పాయింట్ చాలా బాగా అనిపించింది సార్ నాకు. మనం ఏదో తెలియకుండా అనూహ్యంగా టక్కన అలాగా ఫ్లోలో అలవగ్గా అన్న మాట ఒక జీవితంలో పెద్ద భాగం అయ్యి అది వాళ్ళ జీవితంలో అదే వాడు అలా అవ్వడానికి అది కారణమైందంటే ఎలా ఉంటుంది సార్. సడన్గా ఆ విషయం 30 ఏళ్ల తర్వాత మనకు ఆ విషయం తెలిస్తే అది చాలా గ్రేట్ ఫీలింగ్. అది అలాంటి బాగా క్యాప్చర్ చేశారు. నేను నిజంగా సార్ వడ్డే నవీన్ గారి సినిమా మనసిచ్చి చూడు అనే ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలోని కొన్ని డైలాగ్స్కి ఇన్స్పైర్ అయ్యి నేను హైదరాబాద్ వచ్చా. క్రేజీ. నిజంగా రాజేంద్ర కుమార్ గారు రాశారు, బాగా క్లోజ్ నాకు నాన్నగారు. అప్పట్లో మాకు అంత నాలెడ్జ్ లేవు, వాళ్ళు చిరంజీవి గారు బాలకృష్ణ గారు వీళ్ళే హీరోలు కదా. ఇలా వచ్చేసి నిజంగా వచ్చా. అప్పటికి నేను అక్కడ కూడా బాగానే ఉన్నాను, బట్ అందులో సినిమాలో డైలాగ్స్ నన్ను చాలా హ్యాండ్ చేసి, అంటే ఏదో ఇన్స్పిరేషన్ అది నిజంగా. నేను మళ్ళీ చూసి ఈ సీన్ చూసి నేను అప్పుడు ఎందుకు అంత ఇన్స్పైర్ అయ్యానంటే దట్ టైమ్ మై మెంటాలిటీ, మై మెంటల్ స్టేటస్ లైక్ దట్, అంతే, వేరే ఉద్దేశం లేదు అనిపించి. ఒక సినిమా ఎంత పవర్ఫుల్ మీడియం రబ్బా, ఏమైనా చేపిస్తుంది అనిపించింది నాకు. అంటే నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఈ టాపిక్ కూడా చెప్పలేదు. మనసిచ్చి చూడు సినిమా నాకు బాగా గుర్తు. అందులో రవితేజ చిన్న క్యారెక్టర్ ఉంటుంది, వడ్డే నవీన్, రాశి గారు వీళ్ళందరూ ఉంటారు. అంటే వాడు ఇన్స్పిరేషన్. రవితేజ గారికి అదే పెద్ద బ్రేక్, దాని తర్వాతే ఆయనకి ఇడియట్లు అన్ని పడ్డాయి. సూపర్. అయితే మళ్ళీ మనం ట్రాక్ తప్పొద్దు, సత్యం సుందరం కొద్దాం. సత్యం సుందరంలో ఇంకొకటి బాగా నచ్చిన అంశం, రాత్రి ప్రీమియర్ వేశారు సార్. యాక్చువల్లీ ఇవాళ రిలీజ్ అది, రాత్రి ముందు రోజే వేశారు. వేస్తే సరే డబ్బింగ్ సినిమా పక్క మనకు పెద్ద సినిమా ఉంది అవన్నీ చూసుకొని క్యాలిక్యులేషన్ తీసుకొని సరే నేను వెళ్ళాం. 40-30 మెంబర్స్ ఉంటారు కదా, ఆ ఉన్న థియేటర్ కాస్త నిండిపోయింది. సరే కూర్చున్నాం సార్. స్టార్ట్ అయింది, ఫస్ట్ స్లో పేస్లో స్టార్ట్ అయింది. విజయ్ ప్రకాష్ గారు ఏదో చెప్తున్నారు కొడుకుని, రా ఇంత దూరం ఎందుకు వెళ్ళి, జయప్రకాష్ గారు అలా చెప్తా ఉన్నారు. ఇంక అంటే ఊరి నుంచి వెళ్ళిపోతున్నారు. దానికి ఏదో పెద్ద ఫీల్ అవుతున్నాడులే పిల్లాడు, ఏంటబ్బా ఎవరైనా వెళ్ళిపోవాలి కదా, ఏం చేస్తారు అనుకున్న మైండ్ సెట్ నుంచి తెలియకుండా అందరూ ఉన్నది అక్కడ జర్నలిస్టులే. 3 గంటల సినిమాని ఎప్పుడైపోయిందో తెలియలేదు, అందరూ క్లాప్స్ కొట్టారు సార్. సూపర్.
నిజంగా అది చాలా కాలం తర్వాత జరిగింది ఈ ఇన్సిడెంట్. అందుకే ఇది మీకు షేర్ చేసుకున్నాను. మీరు మీ టీంకి నిర్భయంగా, ధైర్యంగా సత్యం సుందరం హిట్ అని చెప్పేసేయండి. తప్పకుండా సార్. ఆ ఎమోషను అంటే తర్వాత నేను మళ్ళీ తమిళ్ ప్రొడ్యూసర్తో ఒక ఆయనతో మాట్లాడాను. ఆయన అన్నాడు, జస్ట్ చాలా పెద్ద సినిమాలా ఉంది శివ, జస్ట్ ఓకే మూవీ, మరి మీకు అక్కడ ఎంత ఉందంటే 3 గంటల లోపే ఉందన్నాను. లేదు 3 గంటల 20 నిమిషాల పైన ఏదో ఉంది సంథింగ్ అన్నాడు. ఇక్కడ జస్ట్ ఓకే అన్నాడు. మరి తెలుగులో ఎందుకు అంత ఇంపాక్ట్ చూపించారు అంటే మేబీ తెలుగులో ఏమన్నా కట్ చేశారేమో అన్నారు. ఏమన్నా సినిమాకి ఏదైనా ఎడిట్ జరిగిందా సార్? ఎస్ సార్, ఇది నేను సభాముఖంగా నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఆ సినిమా తమిళ్లో చూసినప్పుడు కొన్ని ఎమోషన్స్ యూనివర్సల్ ఎమోషన్స్, ఏ భాషకైనా అది Correct. వర్తించేదే. సో అది హ్యూమన్ ఎమోషన్ కాబట్టి కొన్ని పర్టికులర్లీ రీజియన్ తాలూకు ఎమోషను, లాంగ్వేజ్ తాలూకు ఎమోషన్ ఉంటుంది. అవి ఏమవుతాయంటే వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేయగలరు, ఆ భాష వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేయగలరు. కరెక్ట్. సో అలాంటి పొలిటికలీ లింగ్విస్టికలీ అది మొత్తం తమిళ్ తాలూకు ఎమోషన్. అందులో 10 నిమిషాల సీన్ ఒకటి, 10 నిమిషాల సీన్ ఇంకోటి, ఇంకో 2 నిమిషాలు, అలా మొత్తం ఒక 20 minutes 33 seconds ఎడిట్ చెయ్యాలి అని నేను ఫస్ట్ నేనే చెప్పాను. చెప్తే అదేలాగా కుదురుతుంది, అది ఇది 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 అంటే మీకు అది గొప్ప ఎమోషన్ కాబట్టి మీరు దాన్ని సేవ్ చేద్దామని చూస్తున్నారు. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ పెట్టారంటే తెలుగుకి ల్యాగ్, బికాజ్ వీ కెన్ నెవర్ రిలేట్ టు సచ్ ఎమోషన్స్. అందులో జల్లికట్టు గురించి ఒక ఎమోషన్ ఉంటుందండి. ఓకే, అది నిజంగా మనకు తెలియదు. కరెక్ట్. అదే వాళ్ళకి తమిళనాడు వాళ్ళకి చాలా మెరీనా బీచ్లో అప్పుడు వెళ్ళి జల్లికట్టు అప్పుడు ఎన్ని పోరాటాలు జరిగాయో మీకు తెలుసు. అది పొలిటికల్ స్టేట్మెంట్ కూడా, దాని తాలూకు పాలిటిక్స్ ఏంటో మనకు తెలియదు. నేను అక్కడ పెరిగాను కాబట్టి నాకు కొద్ది గొప్ప అవగాహన ఉంది, కానీ తెలుగు వాళ్ళకి ఇక్కడ పూర్తిగా తెలియదు దాని గురించి. పీటా కరెక్ట్ అనుకుంటారు, కానీ అది కాదు. ఒక పాయింట్ ఉంది, అది నేను పొలిటికల్ అంశాలు నేను డిస్కస్ చేయట్లేదు, కానీ ఆ ఎపిసోడ్ అయితే ఇర్రెలవెంట్, అస్సలు కనెక్ట్ అవ్వలేరని చెప్పి దాన్ని ఎడిట్ చేయమని చెప్పాను. ఒకటి. ఇంకోటి ఏంటంటే చోళుల గురించి ఒక ఎపిసోడ్ వాళ్ళు మందు కొట్టి మాడుతుంటారు. చోళుల గురించి మొన్ననే మనం పిఎస్ చూశారు కదా. దాంట్లో దాని తాలూకు డిస్కనెక్షన్ ఏంటి, ఆ పేర్లు కావచ్చు, కన్ఫ్యూజన్. సో ఇవన్నీ ఉన్నాయి కదా, అవద్దు. నేను అప్పటికీ నా భయం ఏంటంటే ఒకవేళ వీళ్ళు నా మాట దాటి ఇది ఎడిట్లో పెట్టేశారేమో, ఎడిట్ చేయకుండా దీన్ని వదిలేశారంటే ఏమవుతుందని చెప్పి నేను దాన్ని మార్చానండి. పల్నాటి యుద్ధం అని, బొబ్బిలి యుద్ధం అని మార్చి మన బ్రహ్మనాయుడికి నాగమ్మకి జరిగిన, థ్యాంక్స్ టు సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు చూడడం వల్ల, పల్నాటి యుద్ధం అన్ని చూడడం వల్ల ఆ ఎపిసోడ్ని డీటెయిల్గా అలా మార్చాను. ఓకే. సో అది మార్చి రాశాను అప్పటికి. అయినా కూడా అది అనవసరం, అప్రస్తుతం ఈ సినిమాకి, దీంట్లో ఎమోషన్ అది కాదు. మనకు 100 ఐడియాలజీలు ఉండొచ్చు సార్, ఈ సినిమాకి ఏంటో చెప్పాలి. కరెక్ట్. కథ నుంచి డివేట్ అయితే ఎంత డివేట్ అవ్వగలం? అది తప్పు. మీ పొలిటికల్ స్టేట్మెంట్ చెప్పుకోవాలంటే వేరే చెప్పుకోండి, సినిమాలో వద్దు. ఈ సినిమాకి అయితే ఇది అనవసరం అనిపించింది. సో ఆ ఎపిసోడ్ కూడా తీసేయమని చెప్పాను. ఇంకోటి ఏంటి, నదుల గురించి వాటి గురించి ఒక డిస్కషన్ ఉంటుంది, అది కూడా అటువైపుదే. ఎంతసేపు అని మాట్లాడుతాం. అసలు లాస్ట్లో అందులో ఒక డైలాగ్ ఉన్నా, సారీ నేను మందులో ఉన్నాను అని డైలాగ్ ఉన్నా ఎంత మాట్లాడింది ఆడియన్స్ తీసుకోలేరు. సో వీటన్నిటినీ కలిపి 20 minutes 33 seconds ఎడిట్ చెయ్యాలి అని నేను పట్టి కూర్చున్నా ఒక పాయింట్లో. వెరీ గుడ్. సో మరి ఇప్పుడు యాజ్ ఏ డబ్బింగ్ ఇన్ఛార్జ్కి కరెక్ట్ అంత ఇస్తారా ప్రిఫరెన్స్? అదే సార్, దీనికి నమ్మకం. కార్తీ అన్నకి తెలుసు నేను తమిళ్లో ఏంటి, తెలుగులో నేను ఏం చేస్తాను, ఎంత మారుస్తున్నానని ఆయనకి తెలుసు. ప్రత్యక్షంగా ఆయన సినిమాలు పనిచేశారు కాబట్టి హీఈస్ ద వన్ హూ బ్యాక్ మీ అప్. ప్రేమ్ గారు హీస్ క్లూలెస్, ఉంచాలా తీయాలో నాకు తెలియదు, బికాజ్ నాకు ఇది తెలియని ఒక ప్లే గ్రౌండ్, మీరే చెప్పాలన్న పాయింట్లో ఆయన చెప్తున్నారు. కార్తీ అన్న చివరికి లేదు, గో విత్ వాట్ రాకీ సేస్ అన్నట్టు. అదే మన ఆడియో లాంచ్లో కూడా చెప్పారు, రాకేంద్ర యువర్ లైక్ మై బ్రదర్, వీ ఆల్వేస్ గివ్ యూ ద ఫిల్మ్ అండ్ వీ ట్రస్ట్ యూ అండ్ యూ డెలివర్ ద బెస్ట్ అన్నారు. సో ఆ నమ్మకం ఇక్కడ వర్క్ అయింది. ఇందాక కో ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారని ఆ సినిమాకి ఆయన కాల్ చేసి మరీ చెప్పారనమాట, వీఆర్ యూజింగ్ ద సేమ్ ఎడిట్ ఫర్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో అండి. ఓ మై గాడ్, సూపర్ కదా. ఇంతకంటే ఏం కావాలి? బెస్ట్ సార్ నేను ఐఎమ్ జస్ట్ నాట్ డబ్బింగ్ ఇన్ఛార్జ్ ఆర్ డబ్బింగ్ సూపర్వైజర్ సార్, ఐఎమ్ అ రైటర్, ఐఎమ్ అ లిరిసిస్ట్, ఐఎమ్ అ సినిమా బఫ్. సో ఐఎమ్ అ వుడ్ బి డైరెక్టర్, ఐఎమ్ గోనా డైరెక్ట్ సూన్, ఐఎమ్ అన్ యాక్టర్. సో ఇవి ఉన్నాయి కదా సార్, దీని తాలూకు వీటన్నిటికన్నా ముందే ఆడియన్స్ సార్. ఒక సినిమా చూస్తున్నప్పుడు ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వదు నేను చెప్పేయగలను. అదే ఇన్నేళ్ళ నా ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. సో దాని ద్వారా నేను చెప్పిన ఒక విషయం ఇక్కడ వర్క్ అయింది సార్. సూపర్. అంతే. లాస్ట్ మన ఇంటర్వ్యూ కూడా చేసిన టాపిక్ ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్ కూడా ఆ సినిమా గురించే మాట్లాడుకున్న యానిమల్ గురించి. యానిమల్
మీరు చేశారు. అది ఒక 3 గంటల 19 నిమిషాల సినిమా. ఇది ఒక 3 గంటల సినిమా. ఇలాంటి అన్ని అద్భుతాలన్నీ మీకే దొరుకుతాయని రీజన్ ఏంటి సార్? ఏమో సార్, వాళ్ళు మంచి రైటర్ కోరుకుంటున్నారేమో. ఓకే. నేను అలా అనుకుంటున్నాను. బికాజ్ నా దగ్గరికి డబ్బింగ్ వస్తే ఇది పొగరు కాదు సార్, ఆత్మవిశ్వాసం అనుకోవచ్చు. బేసిక్గా నా దగ్గరికి వచ్చిన ఏ డబ్బింగ్ సినిమా ఇప్పటిదాకా అరే డబ్బింగ్ బాగాలేదు, డబ్బింగ్ సినిమాలా ఉంది అన్న పదాలు ఎక్కడ ఇప్పటిదాకా ఏ రివ్యూలో నేను చూడలేదు. స్ట్రైట్ సినిమాలా ఉంది, తెలుగు సినిమాలా ఉంది, ఇలాంటి పేరు మాత్రమే నాకు ఇప్పటిదాకా ఉంది బయట. మిగతా వాళ్ళు డబ్బు కకృతి పడో ఏదో, నేను ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ అదర్స్, కానీ ద బిజినెస్ ఇస్ లైక్ దట్, డబ్బింగ్ ఇండస్ట్రీ ఇస్ లైక్ దట్ లేట్లీ. డబ్బులు ఎక్కువ దాంట్లో జనరేట్ అవ్వట్లేదు, తక్కువ బడ్జెట్స్కి ఇస్తున్నారు. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసిండొచ్చు, నెట్ఫ్లిక్స్లో ఆ పాటలు కొన్ని ఉంటాయి, అమ్మ బాబోయ్ అల్లా నువ్వు దిగి వస్తే కొబ్బరి అన్నం, అవన్నీ చూసుంటారు కదా. సో డబ్బింగ్ ఆర్టిస్టుల చేత పాడించేసి ఉంటారు. సో అవన్నీ జరగకుండా సార్ అంతెందుకు సార్, ఇందులో 2 పాటలు ఉంటాయి, వాళ్ళిద్దరూ మందు కొట్టి పాడే పాటలు, వాళ్ళు తమిళ్ పాడే పాడు ఉంటారు. అవును. నేను దానికి తెలుగు పాట ఏంటి పర్ఫెక్ట్ సింక్ తెలుసు, మధ్యలో గమకాలు పాడతారు, దానికి సింక్ అయ్యేలాగా. దీనికి ఏంటి, నేను చిన్నప్పుడు నేర్చుకున్న మ్యూజిక్, చూసిన సినిమాలు, నేను సింగర్ని కాబట్టి దీనికి ఎలా మ్యాచ్ చేయాలని నేను హేమచంద్ర కూర్చొని డిస్కస్ చేసి అది ఫిగర్ అవుట్ చేసాం. బై ది వే హేమచంద్ర ఇస్ ద వన్ హూ డబ్డ్ ఫర్ అరవింద్ స్వామి గారు. ధృవ తర్వాత ఆయన అందులో విలన్గా చెప్తే ఇందులో హీరోగా చెప్పారు. నేను అదే అన్నాను, యూ జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అండ్ డబ్, మీది బాగా సూట్ అవుతుంది ఆయనకి అని చెప్పి సూపర్ న్యాచురల్ గా చెప్పండి సార్, ఇందులో ఏ ఎమోషన్స్ వద్దు నాకు, ఎక్స్ట్రాగా డ్రామా గారి వాయిస్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే అరవింద్ స్వామి ఎంత ఫీల్ అవుతున్నాడు అనేది, ఎంత ఫీల్ అయ్యి ఎంత యాక్ట్ చేసినా సౌండ్ ద్వారానే తెలుస్తుంది. గాత్రం ఎస్పెషల్లీ డబ్బింగ్ లో మనకి గాత్రం చాలా ఇంపార్టెంట్. ఇకపోతే ఇప్పుడు ఇందాక మనం మాడుకున్నట్టు ఆ నేటివిటీ టాపిక్ వద్దాం సార్. నిజంగా నాకైతే నేను 1కి 10 సార్లు వీళ్ళు పొరపాటున కొంపదీసి ఆంధ్రాలో షూట్ చేశారా, గుంటూరు ఏరియాలో షూట్ చేశారా, గుంటూరు పెద్దపర్మి రైల్వే జంక్షన్, ఇట్లాంటివన్నీ కూడా అంటే మాటలు వినపడతాం వేరు, నాకు విజువల్గా కనబడతా అన్నీ కూడా. అసలు ఎక్కడ నాకు తమిళ్ బోర్డు కనబడలేదు. ఉండదు సార్. అది ఎట్లాగ? అది ఏం లేదు సార్, ముందు సినిమా చూసినప్పుడు మనం ఎక్కడెక్కడ తమిళ్ బోర్డ్స్ ఉన్నాయో అవి నోట్ చేసుకుంటాం సార్. సో అవి నోట్ చేసుకొని ఇది మనం ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి, ఈ కథని మనం ఏ ప్రాంతంలో పెట్టి చెప్తే అన్ని విధాల జాగ్రఫీ కరెక్ట్గా ఉంటుంది అని. ఇప్పుడు మనకి అక్కడ కృష్ణానది ఉంది, అమరావతి ఉంది, సినిమాలో శివుడు టెంపుల్ ఉంటుంది. అవును. సో ఇవన్నిటికీ ఇది కుదిరేలాగా ఒక ఏరియా ఫిక్స్ అవ్వాలి నేను. అండ్ ఎక్కడ రైల్వే స్టేషన్ ఉంది, ఇటు విజయవాడకు ఉంది, ఇటు గుంటూరుకు ఉంది, గుంటూరు నుంచి దగ్గర, నేను ఇవన్నీ లెక్కేసి మేము ఉదయనరాయనపాలెం, ఆ తర్వాత ఉదయనరాయనపాలెం అసలుకి బాగా అమ్మ వాళ్ళది గుంటూరు సార్, కొద్ది గొప్ప అవగాహన ఉంది. అండ్ కూడా వర్క్ చేసి మా మామయ్య ఎలాగో అక్కడి నుంచే. సో వీ హ్యావ్ అ టీమ్ అండ్ ఒక రోజు దీనికి వెచ్చిస్తామండి. ఎక్కడెక్కడ లొకేషన్ నేను యాజ్ టీజ్ నేను ఇప్పుడు అంత తెలుగు సార్, నాకు ఈ మధ్య ఇది ఓపెన్గానే చెప్తున్నాను సార్, ఒక తమిళ సినిమాని తెలుగుకి డబ్ చేస్తున్నాం అంటే మా నాన్నగారు వాళ్ళు తెలుగుకి వేరే పేరు పెట్టేవారు సార్. ఇప్పుడు తంగలాన్ అంటే తంగల నేనే చేశాను తంగలాన్, ఐ వాజంట్ హ్యాపీ. తంగలాన్ అన్న పేరు అన్న సౌండ్ మనకు లేదు సార్. లేదు, కరెక్ట్. రామకృష్ణ ఉంది, రామకృష్ణన్ లేదు, రాఘవన్ లేదు, రాఘవ ఉంది. సో అలా తంగలాన్ అని పెట్టడము, లేదా ఇంకే సినిమా తీసుకో వేట్టయన్. ఇప్పుడు ఎందుకు సార్, ఎందుకు తెలుగు ప్రేక్షకులు ఉన్నారు, ఇక్కడ మార్కెట్ ఉంది సార్. హైయెస్ట్ రెవెన్యూ డబ్బింగ్కి హైయెస్ట్ రెవెన్యూ జనరేట్ చేసే మార్కెట్ ఇస్ ఫ్రమ్ తెలుగు సార్. సో వీ షుడ్ బి వీఆర్ వెల్కమింగ్ అదర్ పీపుల్ అన్నప్పుడు, అదర్ ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ ఫిల్మ్స్ అన్నప్పుడు వీ షుడ్ మేక్ దోస్ ఎఫర్ట్స్ సార్. ఎందుకు వెట్టయ్యని నిజంగానే నాకు కూడా డౌట్ ఉండే. ఈజీ అవుతుంది సార్ వాళ్ళకి, ఒకటే టైటిల్ అన్నిటికీ గుర్తుపెట్టుకోవడానికి అన్నది వాళ్ళ ఉవాచ. నేనేమంటాను, పోనీ లోకేష్ కనకరాజ్ చేసినట్టు ఖైదీ అన్ని లాంగ్వేజ్లో ఖైదీయే, మాస్టర్ అన్ని భాషలో మాస్టరే, లియో అన్ని అలా పెట్టండి. ఒక యునానిమిటీ ఉండే పేరు పెట్టండి అన్ని భాషల్లోకి. ఇప్పుడు పెట్టానంటే దాని మీనింగ్ ఏందని మళ్ళీ నేను గూగుల్ సెర్చ్. ఇప్పుడు నేను చెప్పనా, చంద్రముఖిలో ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందా, ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఒక రాజు ఉంటాడా, రాజు ఉంటాడు. తమిళ్లో ఆ రాజు వేటయన్. ఓకే. సో ఇప్పుడు ఈ రెఫరెన్స్ తమిళ వాళ్ళకి తెలుసు, తెలుగుకి పోనీ అందులో వాడిన పేరు పెట్టచ్చు కదా. ఓకే సార్, ఇక్కడ ఆయనకి హ్యూజ్ మార్కెట్ ఉంది సార్, అందుకని చెప్తున్నాను. కరెక్ట్ మీరు చెప్పింది నేను అబ్సల్యూట్లీ కదా. అవును, మీరు చెప్పిన దానిలో చాలా లాజిక్ ఉంది, చాలా నిజంగా కమర్షియల్. వి ఆర్ బయింగ్ టికెట్స్ ఫర్ అ తెలుగు ఫిల్మ్. కరెక్ట్. ప్లీజ్ ప్రొడ్యూస్ అ తెలుగు ఫిల్మ్ ఫర్ అస్, ప్లీజ్ షో అ తెలుగు ఫిల్మ్ ఫర్ అస్. దీనికి నేను చాలా కష్టపడతాను కాబట్టి ఇవన్నీ సీజీలు మార్చి, ఒక జాగ్రఫీ మార్చి, మాండలికం మార్చి. మీరు సింగం సిరీస్ చూసినా కూడా మీకు తెలుస్తుంది సార్, మొత్తం జాగ్రఫీ బేస్డ్ ఉంటుంది. అవన్నిటిని ఎలా ఫిగర్ అవుట్ చేసాం అప్పుడు అన్నయ్య గారు, నాన్నగారు వాళ్ళు కానీ. కాకినాడ ఎగ్జాక్ట్లీ, ఒక పోర్ట్ ఏరియా ఉంటే దానికి వైజాగ్ అని పెట్టాం, నా పేరు శివ కావచ్చు. వీటన్నిటికీ ఇఫ్ దే గివ్ అస్ ఫ్రీడమ్ విల్ ప్రెజెంట్ యువర్ తెలుగు ఫిల్మ్. ఇఫ్ నాట్, కరెక్ట్, మీ కర్మ మీది.
నేనేం చేయలేదు సార్. నిజమే సార్. ఎందుకంటే బ- నేను చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను. Correct. ఒకవేళ తెలుగులోనే తీసారా కొన్ని షార్ట్స్, అది అంత క్లియర్గా ఎలా చెప్తున్నారు, ఉమ్, ఇంత క్లియర్గా అట్లా ఒకవేళ నిజంగా ఈ అమరావతి దగ్గరలో ఉన్న టెంపుల్ అంటారా, పెదకాకాని దగ్గర శివ టెంపుల్ ఉంటుంది. Correct. ఒకవేళ పెదకాక అమ్మాయి ముందు అమ్ముతూ ఉంటుంది కదా పూలు, అవును, అది నిజంగా చూస్తే పెదకాకాని సెట్ లాగా ఉంది. కరెక్ట్. అక్కడి నుంచి గుంటూరు నుంచి విజయవాడ అంటున్నాడు, నిజంగా ఇదే లొకేషన్లో తీసారా అనే ఒక డౌట్ నాకు వచ్చింది. సార్ ఈ విషయంలో అప్పటి డైరెక్టర్స్లో శంకర్ గారిని బాగా మెచ్చుకోవాలి సార్. ఒక షార్ట్ తమిళ్లో రాసేది ఏమన్నా పెన్తో రాసేది ఉన్నా, వెనకాల బోర్డ్స్ ఉన్నా, మళ్ళీ వన్ మోర్ అని చెప్పి బోర్డ్స్ మార్పించి తెలుగు ప్రేక్షకులను ఆ సినిమాని ఎక్కువ ఆదరిస్తున్నారనే రెస్పెక్ట్తో ఈ భారతీయుడు అని రాసే తెలుగులో ఉంటుంది మీకు అవును. ఆ షార్ట్. అవును. హీ విల్ టేక్ అన్ ఎక్స్ట్రా షార్ట్ జస్ట్ ఫర్ ది రబ్బింగ్. బా దట్ ఈస్ ద రెస్పెక్ట్ సార్. కరెక్ట్. ఇప్పుడు మనం ఇంత మార్కెట్ పెట్టినప్పుడు అదే సార్, డైరెక్టర్స్కి ఇప్పుడు వచ్చే వాళ్ళకి నేను ఐ డోంట్ వాంట్ నేమ్, కానీ దే ఆర్ నాట్ కేరింగ్ అబౌట్ అదర్ లాంగ్వేజెస్ సార్. పక్క లాంగ్వేజ్లో ఏం జరుగుతోంది, అది సరిగ్గా డబ్ అయిందా, అసలు చెక్ చేయించాలి, దాన్ని సరిగ్గా క్వాలిటీ చెక్ చేయాలి. ఇవేవి జరగకపోవడం వల్లే మనం చూసాం కరెక్ట్. డబ్బింగ్లో చాలా తప్పులు, ట్రాల్ మెటీరియల్స్ అవుతున్నాయి. డబ్బింగ్ లో తప్పులు కాదు సార్, నాకు తెలియపోయినా మలయాళంలో చూద్దామని ఫిక్స్ అయిపోతున్నాను, అది. నాకు తెలియపోయినా తమిళ్లో చూద్దామని ఫిక్స్ అయిపోతున్నాను. ఒక చులకన భావం వచ్చింది సార్, నేను దాన్ని మళ్ళీ మారుద్దాం అనేది నా ఉద్దేశం సార్. సత్య పొలగవని నా ఫ్రెండ్ ఒక జర్నలిస్ట్ అంట, మీకున్న పలుకుబడితో అమెజాన్లో ఆ డబ్బింగ్ చెప్పి ఎవడన్నా పట్టుకున్నా వాడికి ఒకసారి దండం పెట్టాలను అని అతను ఒకసారి నాకు మాట్లాడినప్పుడు, ఏరా అంత ఇబ్బంది పడుతున్నావు, ఒరిజినల్ లాంగ్వేజ్లో చెప్పాను. ఒరిజినల్ లాంగ్వేజ్ అర్థం కాదు, అందుకనే కదా సినిమాలు చూస్తుంటే సినిమా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ ఎక్కడో ఏదో మాట్లాడుతున్నట్టు ఉంటుంది అనే ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు, అది నిజమే కదా, ఇది ఇంత పెద్ద మార్కెట్, వీళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు, ₹1,50,000 డబ్బింగ్ చేస్తున్నారు తెలుసా సార్ మీకు? నమస్కారం సార్. అదే చెప్తాను, నా వల్ల కాదు. అదే చెప్తాను, నీ వల్ల కాదు, ఐ నో యూ, మీ వల్ల కాదు, ఎవడి వల్ల కాదు. ఎందుకంటే ఆ క్రాఫ్ట్ డబ్బింగ్ స్టూడియోకి పెట్టాలి, డబ్బింగ్ ఆర్టిస్ట్లకు పెట్టాలి, సాంగ్స్కి పెట్టాలి, డబ్బింగ్ రైటర్స్ ఒకే డబ్బింగ్ ఆర్టిస్ట్ 10 మందికి మాట్లాడేస్తే వాల్యూ ఉండదు కదా సార్. అంతే కదా సార్. అని చెప్పినప్పుడు నేను కరెక్ట్ కాదనిపించేది. డెఫినెట్గా అమ్మ దీనికి చాలా ఉంది, దానిలో విషయం ఉందని చెప్పేసి నాకు క్లారిటీ వచ్చింది. అయితే ఈ పర్టికులర్ పాయింట్లో సార్, మీరు నిజంగా కూడా ఇంత పెద్ద లెంగ్తీ సినిమా కాబట్టి అసలు కార్తీ మాడుతూనే ఉంటాడు. ఒక అరవింద్ స్వామి ఇట్లా చూసేలోపు 10 మాటలు 10 క్వశ్చన్స్ వస్తాయి. దానికి మీరు ఎలా వర్క్ చేశారు సార్? ఇంకేముంది సార్ అక్కడ, డైలాగ్ రాయడమే, ఇంక దానికి ఏముంది సార్. కంటిన్యూస్గా మాడుతున్నారు, పాజ్ చేసి ఈయన ఏం చెప్పాడు, దీనికి లిప్సింగ్ టైం పట్టింది సార్. అరవింద్ స్వామి గారి డబ్బింగ్ ఈజీ సార్, నాకు కార్తీ గారికి దూల తీరిపోయింది. మొన్న మంచి పరాక్రమం అనే ఒక సినిమా చూసాను. కరెక్ట్. అసలు ఏమి యాక్ట్ చేసాడు అసలు, ఆయన అంత ఆర్టిస్ట్ సంగతే తెలియదు నాకు సార్. మేము నేర్చుకుందే ఆయన నుంచి సార్. మా అన్నయ్య చిన్నప్పుడే ఇది దాని వేసుకున్న డైలాగులు ఇవన్నీ, అది మైసభ సీన్ మోనోలాగ్ చేసి గోల్డ్ మెడల్ ఆర్టిస్ట్ మా వాడు. సో కానీ ఎందుకు చేయలేదు సార్ తర్వాత హీ వాంట్ టు గెట్ ఇన్ టు డైరెక్షన్ సార్. సో అదే చెప్పాను కదా, ఇయర్ ఎండ్కి ఉంది, వీ హ్యావ్ అ ప్లాన్ టుగెదర్. సో అదైతే ఉంది. దానికి పరాక్రమంకి బండి స్వరాజ్ కుమార్ గారు ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్. అన్నయ్య అంటే చాలా అభిమానం. ఫస్ట్ నా కోసం చేయవా ప్లీజ్ ఈ రోల్ అంటే, సరే ఓకే, తన అభిమానంతో కొనొచ్చు కానీ డబ్బులతో కొనలేవు. సో అలా జరిగింది అనమాట. మొత్తం ఆ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒకటే కంప్లైంట్, శశాంక్ వెన్నెలకి అంటే ఫోన్ ఎత్తడు. లేదు సార్, నంబర్ మార్చేసాడు. మీరు ఎంత కవర్ చేసినా తప్పదు ఇంకా. అదే తన స్క్రిప్ట్ తను రాసుకుంటున్నాడు. హీఈస్ అ వెరీ ఇంట్రోవర్ట్ కాదు, వెరీ పర్సనల్ స్పేస్ కోరుకునే వ్యక్తి. హీఈస్ రైటింగ్ సార్ ఫర్ హిజ్ ఓన్ స్క్రిప్ట్. ఇట్ విల్ బి బ్లాస్టింగ్ ఇన్ థియేటర్స్, ఐఎమ్ నాట్ కిడింగ్ సార్. వెన్నెల కంట్రీ కారులోని ద సూపర్ క్వాలిటీస్లో మీ ఇద్దరిలోకి ఎవరికి ఎక్కువ చేశారు? విడివిడిగా పంచుకున్నాం సార్. పంచుకున్నారా? మాటల్లో ఒకళ్ళు, పాటలో ఒకళ్ళు? లేదు, ఇద్దరం 2 రాయగలం. కానీ నేను చెప్పేది క్వాలిటీస్ అంటే ఎలా చెప్పేది, మెమరీ పవర్ దాదాపు అన్నయ్యకి వచ్చినట్టు సార్. అవునా? ఆయన ఏం విషయాలు చెప్పేవాడు, ఎక్కడెక్కడ అసలు విషయాలు. అని నేను చెప్పాను కదా సార్, ఆయన లాస్ట్ వరకు చనిపోయే లాస్ట్ డే వరకు అరే మర్చిపోయానే అన్న పదం రాలేదు సార్. అలా బతకడం గ్రేట్, చాలా కష్టం, అసలు ఇంపాసిబుల్ అనుకుంటాను నేను. సో ఆయన అన్నీ అది కంప్యూటర్లా ఫీడ్ చేసుకున్న బ్రెయిన్ అది. సో అలా ఆయన నుంచి నేను మంచితనం నేర్చుకున్నాను సార్. అది ఐ విల్ బి మోర్ కైండర్ టు పీపుల్. సూపర్. అది ఒక 1 ఎక్స్ట్రా మైల్ పరిగెత్తిన సార్. అది ఇప్పుడు మనకు చిరాకు వస్తుంది, విసుగు వస్తుందని తెలిసినా అని సర్దుకొని
ఓకే లెట్స్ బీ కైండ్ టు అదర్స్ అన్న పాయింట్ ఆయన ఎప్పుడు ఉండేది. అది నాకు ఎక్కువ వచ్చింది సార్. ఓకే, సూపర్. అది మా అన్నకి అది అక్కడి నుంచి ముందు వెళ్ళిపోతాడు. అది తప్పించేసుకుంటాడు. వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు మన అరవింద్ స్వామి క్యారెక్టర్, కార్తీ గారి క్యారెక్టర్స్లో ఇలాంటి క్యారెక్టర్స్ని మీరు రియల్ లైఫ్లో ఎప్పుడైనా చూసారా సార్? నాకే కార్తీ లాంటి క్యారెక్టర్ 100 ఉన్నారు సార్. ఫస్ట్ నేను నస అనుకుని ఆ తర్వాత వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే యా నిజమే కదా, అట్లా ఉంటారు కదండి. అవును. ఇప్పుడు అందులో ఒక కాన్ఫ్లిక్ట్ చెప్పను, నేను సినిమా చూడాలి కాబట్టి, స్పాయిల్ చేయకూడదు యా కాబట్టి. యా ఆ పర్టికులర్ క్యారెక్టర్స్కి సంబంధించి చేసినప్పుడు మీకు ఏది కష్టం అనిపించింది? కార్తీ క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ సార్ టఫెస్ట్. హీస్ కంటిన్యూస్లీ యాపింగ్, టాకింగ్ కాదు యాపింగ్, వాగుతున్నాడు, మాట్లాడట్లేదు సినిమాలో. అవును. సో అంత టాకిటివ్ పర్సన్కి లిప్ మ్యాచ్ చేసుకుంటూ ఊహించుకొని రాయడం అనేసరికి అమ్మా అని ఒక పాయింట్లో ఒక 1 minute బ్రేక్ అని నేను అడిగేవాడిని. సో అంత టూ మచ్ స్ట్రెస్ ఆన్ మీ అనమాట అది. కానీ ఎన్ని రోజులు చెప్పారు సార్ ఆ డబ్బింగ్? మామూలుగా అయితే ఒక 20 days పడుతుంది కదా. కదా సార్, ఈజీగా సార్. ఇంకే డబ్బింగ్ అంటే చెప్పినా 20 days, అన్నీ 3 రోజులు చెప్పారు సార్. 3 రోజుల్లో చెప్పాడు 3 రోజులు చెప్పారు సార్. సార్ మా వాళ్ళు చిన్న ఒక షార్ట్ వెబ్ సిరీస్ తీసి 10 రోజులు తీసుకున్నారు సార్. అదే సార్. సార్ అది ఆ టాలెంట్ వేరు సార్. మా వాడు చిన్నప్పుడే బాలరామాయణంలోనే రావణాసురుడికి వాళ్ళు 15 రోజులు అనుకుంటే 2 రోజులు చెప్పొచ్చాడు. అది సో అతను వేరు సార్. తను చెప్పడం వల్ల చాలా హెల్ప్ అయింది, నాకు టైం సేవ్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలా ఈ సినిమా తర్వాత ఇప్పుడు అన్నీ వస్తున్నాయి, రివ్యూస్ వస్తున్నాయి. తమిళ రివ్యూస్ కంటే నిజంగా తెలుగు రివ్యూస్ చాలా Better గా బాగా ఉంది. వస్తున్నాయి, అవును. చాలా బెటర్గా వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. సీరియస్గా చాలా జెన్యున్లీ, అంటే నా ఎఫర్ట్ కనిపిస్తుంది. ఇది జెన్యున్లీ నా ఎఫర్ట్ అని నాకు తెలుసు. తమిళ్లో అలా ఉండడానికి రీజన్, తెలుగులో ఇలా ఉండడానికి రీజన్ మధ్యలో రాకేంద్ర మౌళి అనే వ్యక్తి ఉండడం వల్ల జరిగిందని నాకు ఇది నిజం కాబట్టి చెప్తున్నాను. ఇది బ్రిడ్జ్. అదే. సో దట్ బ్రిడ్జ్ రియలీ వర్క్డ్ వెల్ ఫర్ దిస్ ఫిల్మ్. సో ఐఎమ్ హ్యాపీ. సూపర్ సార్. వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సార్? వైఫారా రివ్యూస్లో చాలా మీ రివ్యూతో సహా బెస్ట్ అదే. ఇది తెలుగు సినిమాలా ఉంది, కంప్లీట్ స్టేట్ ఫిల్మ్లా ఉంది. ఇట్స్ మిస్ అవుతుంది థియేటర్లో, తెలుగులోనే చూడండి, ఫ్యామిలీస్ వెళ్ళి చూడండి, ఫ్యామిలీతో తెలుగులోనే చూడండి అని రాయడం మంచి విషయం. అది నిజంగా డబ్బింగ్ ఫిల్మ్. నిజంగానే ఒక డబ్బింగ్ ఫిలిం. నేను ఒక పెద్ద డైరెక్టర్ని పొద్దున్న మాట్లాడినప్పుడు నేను తమిళ్లో చూస్తానంటే నేను చెప్పాను, తమిళ్లో కొన్ని అవసరం లేని విషయాలు ఉన్నాయంట, తెలుగులో స్ట్రైట్గా కరెక్ట్గా ఉంది, వెళ్ళి చూడు, నేను అది కూడా మాట్లాడానని చెప్పా. అవునా సరే నేను ట్రై చేస్తానన్నారు. అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్పగలిగా నేను పాయింట్స్లో కానీ. అలాంటి నిజంగా ఎమోషన్స్ ఎవరన్నా మనం మీరు సెలబ్రిటీస్ ఎవరిని వచ్చి హాయ్ హాయ్ అని పలకరిస్తారు, మీరు కూడా ఆ టైంలో పలకరించాల్సి వస్తుంది, హలో చెప్పాల్సి వస్తుంది, కాసేపు నవ్వుతాం ఆడాల్సి వస్తుంది. ఆ తర్వాత మిమ్మల్ని హ్యాండ్ చేస్తా సార్, అతను ఎవరు అంటారు? నాకున్న మేజర్ ప్రాబ్లమ్ సార్ అది. నాకు ఫేసులు గుర్తుంటాయి, పేర్లు మర్చిపోతుంటాను నేను. ఓకే. సో ఎక్కడ కలిశానన్నది చాలా తక్కువగా గుర్తుంటుంది, కలిశానని మాత్రం ఆ ఫీలింగ్ ఉండిపోతుంది. నాకు నిజంగా ఉంది సార్ ఆ ఫీలింగ్, అంటే నాకు ఉంది స్వతహాగా, కాబట్టి నేను ఎక్కువ రిలేట్ అయ్యాను రాస్తున్నప్పుడు. అదే రాసేటప్పుడు ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువ రిలేట్ అవ్వచ్చేమో. అవును. సో అది నా బాగా అనిపించిన ఎమోషన్ బాగా పట్టాడు ఆయన, ప్రేమ్ గారు. అది అంటే ఇవి నిజంగా కూడా చూస్తే హీరో కార్తీ, అరవింద్ స్వామి కాకుండా వేరే ఎవరైనా చేస్తే దీని గురించి ఇంత మాట్లాడుకోవాల్సి వస్తుంటారా? లేదు సార్, ఇలాంటి సినిమాలు స్టార్సే చేయాలి సార్. మోస్ట్ నోన్ ఫేసెస్, మోస్ట్ యాక్సెప్టబుల్ ఫేసెస్ ఇలాంటి సినిమా ఫస్ట్ చేస్తే తద్వారా క్యూ కడతారు అలాంటి సినిమాలు చేయడానికి మిగతా వాళ్ళు. సమ్వన్ హ్యాస్ టు టేక్ దట్ ఇనిషియేటివ్. అంటే ఇప్పుడు శివ సినిమా వచ్చే వరకు ఆ శివ వచ్చిన తర్వాత మారుతారు, శివ లాంటి సినిమా తీద్దాం అని. అర్జున్ రెడ్డి లాంటి సినిమా, అంతకుముందు వరకు మీ బుర్రలు ఎక్కడ పోయాయి? కరెక్ట్. సంబడి హ్యాస్ టు టేక్ దట్ ఇనిషియేటివ్. అరే ఇది ఒకటే మూసలో నడుస్తుంది, లెట్స్ డూ సంథింగ్ హట్కే, ఏమన్నా చేద్దాం అన్న, ఉన్న రూట్ని మార్చుకొని చేద్దాం అన్న ఫీలింగ్ మనకు కలగాలి సార్. అందుకే ఒరిజినాలిటీయే ఎప్పుడు గెలుస్తుంది సార్. ఎవరిలో ఉన్న ఎమోషన్ ఒరిజినల్. యూనిక్నెస్, ఎక్స్క్లూజివ్నెస్ అండ్ ఒరిజినాలిటీ ఇస్ ద కీ వర్డ్ సార్. నేను అది నమ్ముతాను గట్టిగా. సూపర్. మీ ఇంట్లో వాళ్ళని ఎప్పుడు చూపిస్తున్నారు సినిమా? వాళ్ళు రేపు చూస్తున్నారు సార్. చూస్తున్నారు, రేపు చూస్తున్నారు. చూడనియండి. అంటే నేనేమంటున్నాను, ప్రతి ఒక్కళ్ళని కూడా ఇది కొంచెం మీరు ఇనిషియేట్ తీసుకొని, ఇది మీరు ప్రొడ్యూసర్ కాదు, ఇందులో యాక్ట్ చేయలేదు, ఏం చేయకపోయినా కూడా ఇట్లాంటి ఒక మంచి సినిమాలో మీరు పార్ట్ అయినందుకు మీరు దీని గురించి ఇంకెక్కువగా ప్రమోట్ చేయమని నేను కోరుకుంటున్నాను. అంటే జస్ట్ ఫ్రెండ్లీ సజెషన్, మీరు చెయ్యండి. మీరు ఇంకా ఇది నా సినిమా, నేను డబ్బింగ్ చేశాను, చూడండి అని చెప్పి చెప్పండి సార్. నిజంగా దేనికంటే ఒక మంచి కాంటెంట్ ఉన్న ఫిలిమ్స్
అలా వచ్చి ఇలా వెళ్ళిపోకూడదు. డబ్బింగ్ ఇంకోటి అనేది పక్కన పెడితే న్యాయంగా మౌత్ పబ్లిసిటీ బాగుంది సార్. ఇప్పుడు నేను అన్నిటికన్నా నమ్మేది మౌత్ పబ్లిసిటీ సార్. కరెక్ట్. ఎన్ని పోస్టర్స్ అయినా నువ్వు కొట్టు, ఎన్ని హోర్డింగ్స్ పెట్టు, ఎన్ని యాడ్స్ ఇవ్వు, అవి వాటి దారి అవి పక్కకి వెళ్ళిపోతాయి. అంతే. విషయం ఉంటే మౌత్ పబ్లిసిటీ విల్ టేక్ దిస్ టు సమ్ లెవెల్. బట్ నేను కూడా నా వంతు నేను సాయశక్తిలో నేను ప్రయత్నిస్తాను. నేను ఎవరు అడిగే చెప్పాను యునానిమస్గా, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫిలిం, మిస్ అవ్వద్దు, థియేటర్లో చూడండి అని చెప్పాను అందరికీ. సో ఇంకా పుష్ చేయాలి. అండ్ ఇందులో అదే చెప్పాను కదా, జూక్ బాక్స్ రిలీజ్ మాత్రమే రిలీజ్ చేశారు. నేను అదే ఇప్పుడు మాట్లాడాలి, ప్లీజ్ సోలో సాంగ్స్ రిలీజ్ చేయండి. సోలో సాంగ్స్ నేను ఎతికాను సార్. లేదు, ఎందుకంటే లేదు, ఇందులో పాటలు మాటలు రెండు ఉన్నాయి. రాశాను సార్, రాశారు. కానీ మాటల వరకు తెలుస్తున్నాయి సినిమా చూసినప్పుడు, పాట అందులో నుంచి వెళ్ళిపోతుంది కదా సార్. మళ్ళీ విందాము అది ఎంత బాగా ఎమోషన్స్ ఉన్నాయి అందులో. ఎంత ట్రై చేసినా దొరకలేదు. జూక్ బాక్సే ఉంటుంది సార్. సత్యం సుందరం జూక్ బాక్స్ కొడితే వస్తుంది. అండ్ అందులో ఒక పాట సినిమాలో లేదు కానీ అది తమిళ్లో ఏమో జల్లికట్టు గురించి రాశారు. మనకు అది లేనే లేదు. నేనేం రాశాను, అందుకే నేను దాని గురించి రాయను అని ఓపెన్గా చెప్పి తెలుగోడి ఉనికి గురించి, రైతన్న విషయం గురించి రాస్తానని చెప్పి రాశాను. తమిళ్లో మొత్తం జల్లికట్టు మీద వాటి మీద ఉంటే నేను తెలుగుకి ఇది మార్చి రాస్తే దట్ రియలీ వర్క్డ్. అంటే నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్. చాలా అంటే ఇప్పుడు మీరు చెప్పిన అంశాలు ఏం లేవు. మేము సినిమా చూసినప్పుడు అవన్నీ లేవు కాబట్టి మేము అంత నిజంగానే అంత కనెక్ట్ అయ్యామా. మాకు కూడా రే, నేను నిజంగా చెప్తున్నా, మా ఊరిలో వచ్చాను అంటే ఆ సినిమా చూస్తున్నప్పుడే మా అమ్మమ్మలు, మా మామయ్యలు అందరిని కలిసి ఉన్నారు. నిజంగానే ఇంత ఉంటాం కదా, అన్ని ఎమోషన్స్. పక్క క్లాస్మేట్స్ ఊళ్ళో గోడకి 3 వికెట్లు పెట్టి క్రికెట్ ఆడిన సందర్భాలు, గోడ మీద కూర్చొని కాఫీ తాగుతుంటే అమ్మ తీసుకొచ్చిన బిస్కెట్లు, ఒకటి కాదు, సో మెనీ థింగ్స్ అండి. మైన్యూట్ డీటెయిల్స్ ఉన్నాయంటే ఇన్ని మైన్యూట్ డీటెయిల్స్. అన్నిటికంటే అక్కడ ఫన్ జనరేట్ అయిన అంశం ఇందులో కూడా ఆ పాముల విషయం ఒకటి. ఎంత గొప్ప క్యారెక్టర్ కదా సార్ రైటింగ్లో. ఆడు చెట్టు చేమలతో మాట్లాడతాడు, చేపల నుంచి పాముల నుంచి అన్నిటితోనూ, ఎద్దుల వరకు అన్నిటితో ఇన్స్పిరేషన్ ఫీల్ అవుతాడు, అందరితో మాట్లాడతాడు, ఫ్రెండ్షిప్ చేస్తాడు. వీడు మనిషి కాదే సార్. ఎగ్జాక్ట్లీ సార్. అరవింద్ స్వామి గారు వాళ్ళ వైఫ్ దేవదర్శినితో చెప్తూ ఉంటాడు. అందులో కూడా తమిళ్లో ఒక డైలాగ్ ఉంటుంది సార్. నేను చెప్పాను కదా, యుద్ధం గురించి టాపిక్ తమిళ్లో ఉంది కాబట్టి అతను దాని గురించి మెన్షన్ చేస్తారు. యుద్ధంలో చనిపోయిన వీరులకి ఇంకా తిథి పెడుతుంటాడు అని. అది మనకు లేదు, అవి మార్చాలి. నేనేం రాశాను, ఎదుటివాళ్ళు బాధపడుతుంటే తను ఏడుస్తాడు, ఎదుటివాడి నవ్వులో తన ఆనందాన్ని వెతుక్కుంటాడని మార్చి రాశాను. సూపర్. అదే చెప్తున్నా, దట్ ఈస్ కార్తీ కూడా. నేనేమి అందులో ఉన్నదే రాశాను కానీ అది వాళ్ళు చెప్పలేదు. అది మనం చెప్పిన దగ్గర ఇక్కడ మనకి కరెక్ట్ అయ్యేటట్టుగా సెట్ చేసుకున్నాం. సూపర్ సార్. అసలు అందుకనే అది ఇట్స్ రియల్లీ వర్కౌట్ అండి. ఎంత వర్కౌట్ అయింది అంటే నేను చెప్తున్నాను, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఒక డబ్బింగ్ సినిమా గురించి వీళ్ళు ఎందుకు ఇంత పోరాటం చేస్తున్నారు కాదు, ఒక మంచి సినిమా బతకాలి, మంచి సినిమా ఆడాలి, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. అట్ ద సేమ్ టైం మీరు బృంద టాపిక్ వస్తా. యాజ్ ఏ రైటర్, సోలో రైటర్, మాటలకి పాటలకి అయిపోయింది. యాజ్ యాక్టర్గా మాట్లాడదాం. ఏం యాక్టింగ్ సార్ బృందాలో. థ్యాంక్ యూ. ఏం యాక్టింగ్ సార్, సూపర్. చాలా కష్టపడ్డాను సార్. 12 కిలోలు తగ్గి 10 కిలోలు పెరిగి, వామ్మో సూర్య చాలా మంచి. అసలు ఎంత బాగా నచ్చిందో నాకు. అందులో కూడా జయప్రకాష్ గారితో మీరు ఆ క్యారెక్టర్ చేసిన విధానం కానీ అది చెప్పినప్పుడు మీరు దానిలో ఏ పార్ట్లో మీరు ఛాలెంజింగ్ తీసుకున్నారు బృందాలు సార్? అందులో ఉన్న ఆ క్యారెక్టర్, సత్య అనే క్యారెక్టర్లో ఉన్న కోపం ఏదైతే ఉందో నాకు ఉంది సార్, జెన్యూన్ కాదు. అది నాలో అణిచివేయబడ్డ కోపం. అంటే ఐ డోంట్ నో, దిస్ ఇస్ వెరీ మీరు ఎడిట్లో కూడా తీసేసుకోవచ్చేమో నాకు తెలియదు. ఐ వాంటెడ్ టు జస్ట్ షేర్ దిస్ బికాస్ దిస్ హ్యాపెన్ టు మీ వైల్ ఐఎమ్ వాచింగ్ సంథింగ్ అనమాట. అందులో మూఢనమ్మకాల మీద మీకు తెలుసు, ఎలాగో సిరీస్ చూశారు కాబట్టి దాన్ని బేస్గా దాన్ని నమ్మి అది గొప్పదని మనుషుల్ని చులకనని మనుషుల్ని చంపడం ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లాజిక్ నాకు చిన్నప్పటి నుంచి ఎక్కేది కాదు. మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, నాకు బలివడాలు వాటి మీద నాకు ఫస్ట్ నుంచి నమ్మకం లేదు సార్. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, అది కాదనట్లేదు. కానీ దేవుడి పేరు మీద హింసాత్మకమైన చర్యల మీద నాకు నమ్మకం లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దీనికి మేము లైవ్లో షూట్ చేసాం. ఎక్కడ, ఓల్డ్ సిటీలో. అప్పుడు బక్రీద్ తను ఏంటంటారు, మొహరం అప్పుడు వెళ్ళి నేను ఫస్ట్ ఆ రక్తం స్మెల్ కొడుతోంది, తిప్పుతోంది. అక్కడ నుంచొని యాక్ట్ చేయాలి ఒకటి. అండ్ అక్కడ షూటింగ్ అలౌడ్ లేడు, వీళ్ళు గొరిల్లా ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నారు అక్కడ. దీంతో పాటు ఒరిజినల్ అండి, ఒరిజినల్ సార్. మేము వెళ్ళిపోయాం సార్. జస్ట్ నేను ఆ కాస్ట్యూమ్ వేసుకొని ఆడు కెమెరా పట్టుకుని ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయి వి షాట్ సార్. వి షాట్ అలా చాలా చేసాం. అది ఆ మోరంలో చేసింది. అడిగితే ప్రెస్
ప్రెస్ మీరే ప్రెస్ అని చెప్పి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి షూట్ చేసుకున్నాం. అండ్ నాకు అక్కడ ఏంటంటే ఒక పాయింట్ పైన చిన్న పిల్లాడు సార్, చిన్న పిల్లడు, ఈజ్ జస్ట్ వాట్ 3-4 year old. నేను ఐకరుంగా అంటుంటే నువ్వు చేసి తీరాలని చెప్పి బ్లేడ్లు ఇస్తున్నాడు. ఏమన్నా కావచ్చు సార్, దేవుడు ఏమన్నా కావచ్చు సార్, వాళ్ళలో ఉండే ఆ టైంలో బ్యాడ్ బ్లడ్ దాన్ని బయటికి వెళ్ళాలనుకోవచ్చు సార్. ఆ నమ్మకమే ఉండదు సార్. నేను ఆ నమ్మకాన్ని కూడా నేనేమన్నాను సార్, మీకు ఒక కొడుకు ఉన్నారనుకోండి సార్, ఓ అంత చిన్నపిల్లాడు, మీరు ఇచ్చి మామూలు అదే మరుసటి రోజు నువ్వు కోసుకో అని చెప్తావు సార్, నువ్వు కోసుకో అంటావా? చెయ్యి. దేనికి సార్? భక్తి మనసులో ఉండాలేమో కదా. నేను ఓన్లీ ముస్లిమ్స్ అని చెప్పట్లేదు సార్, ఇది టాపిక్. ఎవరైనా సరే మూఢనమ్మకాలను ఇలాంటి హింసాత్మకమైన చర్యలను బేస్ చేసుకున్న రిలీజియల్ యాక్ట్స్ వద్దు, అవసరం లేదు. భక్తి మనసులో ఉండాలి. దేవుడు మనలో ఉన్నాడు, అది చూసుకోగలగాలి. ఆత్మ సర్వభూతాన్ని అన్నారు కదా, మీ ఆత్మలో ఉన్నాయి అన్నీ. అది మీరు కళ్ళు మూసుకుంటే మీ దేవుడు కనిపించాలి సార్. అంతే నా దృష్టిలో. వాళ్ళ దృష్టిలో కూడా ఐడియల్ వర్షిప్ లేదు కదా సార్. అవును. అలా 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 చిన్నపిల్లాన్ని కొట్టుకోమని నాకు ఇచ్చినప్పుడు నాకు వల్ల కదా ఏడుస్తున్నాను. సూర్యాన్ని బండబూతులు తిట్టాను నేను రోడ్డు మీద. కొట్టేసినాను. బూతులే డాష్ చేసుకోండి, అనవసరంగా తీసుకొచ్చా ఇక్కడికి, మొత్తం మూడు పాడైపోయింది అది ఇది అని ఏడుస్తూ చెప్తున్నాను నేను. అప్పుడు అలవాటు ఉండే, మానేశాను. ఇప్పుడు సిగరెట్ గట్టిగా తాగుతూ కూర్చొని నా వల్ల కావట్లేదు, షూటింగ్ లేదు, డాష్ లేదు, వెళ్ళిపో అన్న పాయింట్లో చెప్తూ ఉంటే పక్క వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు నాకు నీళ్ళు సత్యాగా అనిపిస్తున్నాడు అన్నాడు. నేను ఒక్కసారి ఆలోచించాను, నిజమే కదా, ఇదే కదా వాడి క్యారెక్టర్ అని. నేను నిజంగా వెళ్ళిపోయాను లోపలికి. సో దిస్ మేడ్ దట్ బృందా సిరీస్ క్వైట్ పాసిబుల్, క్వైట్ వెల్. నేను చాలా జెన్యూన్గా పర్ఫామ్ చేశాను అనిపించింది నాకు. తర్వాత మొన్న ఎప్పుడు రిలీజ్ అయిన తర్వాత చూసుకుంటే విచ్ రియలీ వర్క్డ్. ఎవ్రీ రివ్యూ స్పోక్ అబౌట్ మై యాక్టింగ్ బికాజ్ ఐ వాజ్ దేర్, జెన్యూన్లీ దేర్ ఇన్ ఎవ్రీ షాట్ యాజ్ సత్య, నాట్ యాజ్ రాకేంద్ర. బట్ ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్ ఇది ఎంత పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుందో. అంటే మనం అన్ని నిజాలే మాట్లాడినా, ఒక మతం గురించి మాట్లాడినప్పుడు, ఒక రాజకీయ టాపిక్ మాట్లాడినప్పుడు ఎందుకు అందరూ సోషలైజ్ అయిపోతున్నారు? అరే వాళ్ళు చెప్పిన పాయింట్ ముందు వెనక కూడా చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి కదా అని ఎవరు తీసుకోవట్లేదు. ఇలాంటప్పుడు సమాజం మనల్ని కనుక వ్యతిరేకిస్తే మీరేం చేస్తారు సార్? సార్ నా బెస్ట్ ఫ్రెండ్ ముస్లిం సార్, ఇంక నేనేం చెప్పను. అంటే ఇప్పుడు నాకు మీ బెస్ట్ ఫ్రెండ్ అడిగారా ఇలా జరిగిందని? చెప్పారా? నేను చెప్పాను. కొన్ని నమ్మకాలు అంతే, కొంతమంది నమ్మకాలకే ఆగిపోతారు, కొంతమంది దాన్ని దాటి చూడగలరు. లైఫ్ అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో అన్న పాయింట్ చెప్పారు. ఆయన మా సినిమా అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్ సార్. నేను అన్నయ్య అని పిలుస్తాను, యాజ్ అన్నయ్య. హీఈస్ లైక్ మై బ్లడ్ బ్రదర్ అంతే. మా అమ్మ నా పెద్ద కొడుకు అంటుంది దాన్ని. హీస్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్. రాణాకి బాహుబలిలో ఆయనే చెప్పారు, మనకి తెలుగులో ప్రేమ్జీ నుంచి ఆయన ఒక నెక్స్ట్ రవిశంకర్, అనిల్ కపూర్కి ఆయన చెప్పారు. ఆజమ్ షరీఫ్ ఆయన పేరు. సో చెప్తున్నాం కదా సార్, నాకు మనుషులు ఇంపార్టెంట్ సార్, తర్వాతే మతం, తర్వాతే ఇంకేదైనా. ఫస్ట్ మనుషులు, ఉన్న చుట్టూ ఉన్న జంతువులు. అందుకే నేను సత్యం సుందరంగా బాగా కనెక్ట్ అవ్వగలిగింది బేసిక్గా. అందుకే ఆ చిన్న మానవతకు మించిన మతమే లేదు. కరెక్ట్. మానవతే మొదటి మతం, తర్వాతే మిగతా అంతా. ఒక అసహించుకునే స్టేజ్ నుంచి వాడు దేవుడు అనే స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆ క్యారెక్టర్లో. ఆ ఫిలాసఫీ ఒక మనం బుక్స్ చదివే నాలెడ్జ్, బుక్స్ మీద కమాండ్ ఉంటే, ఒక పుస్తకం చదువుతున్న, అందమైన పుస్తకం చదువుతున్న ఫీలింగ్ లేదా సార్ 3 గంటల పాటు? డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. అతను యాక్చువల్గా రాసిన నావల్ సార్, ఇది నావల్. కార్తీక్ గారికి ప్రజెంట్ చేసింది నావల్ ఇచ్చారంట. ఓకే, నేను ఇది నావల్గా రాశాను, తీద్దాం అనుకుంటాను, మీ ఒపీనియన్ చెప్పండి అంటే ఆయన స్టేజ్ మీద చెప్పారు కదా కార్తీక్ గారు, ఎందుకు నన్ను అప్రోచ్ అవుదాం అనుకుని అవ్వట్లేదు, ఎందుకు అలాగా, ఇవ్వు నేను చదువుతానంటే, లేదు సార్ ఇందులో పాటలు అవన్నీ ఉండవు, ఇది అంటే హీరోయిన్ లేకపోయినా చేశాను నేను, ఖైదీలో ఇవ్వు అని చెప్పి చదివాడు ఆయన. సో అలా జరిగింది సత్యం సుందరం మ్యాటర్. అప్పుడు అయితే సూర్య గారు, జ్యోతిక గారు నిర్మాతలు టేస్ట్ ఉంది సార్. బేసిక్గా ఈ సినిమా బయటకు వచ్చిందంటే అందులో పనిచేసిన అందరికీ టేస్ట్ ఉందని అర్థం సార్. సింపుల్, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. మ్యూజిక్ డైరెక్టర్ చూసారా సార్, గోవింద్ వసంత? నాకు ఇప్పుడు కాదు సార్, చిన్నప్పటి అంటే దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం నుంచి అతను యూట్యూబ్లో చేసుకున్న పాటలు, తాయిగూడెం బ్రిడ్జ్ అని వాళ్ళ బ్యాండ్ ఉంటుంది, అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను సార్. తాయిగూడెం బ్రిడ్జ్ వాళ్ళది. అక్కడి నుంచి ఈయన మ్యూజిక్ డైరెక్టర్గా సపరేట్గా వచ్చారు. హీ హ్యాస్ అ బ్యాండ్, ప్రాపర్ బ్యాండ్. అసలు ఎంత అంటే సూతింగ్. అక్కడ ఒక జర్నీ. ఆ 3 గంటలు అతనితో పాటు, అతను మనతోనే ఉన్నాడు సార్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ మన పక్కన నించొని కథని చెప్తున్నాడు. కరెక్ట్ సార్. నాకు ఇళయరాజా గారు గుర్తొచ్చారు సార్. మీరు నోట్ చేస్తే ఇప్పుడు కాసేపు సైలెన్స్ ఉంటే సినిమాలో
ఒప్పుకోవట్లేదు. చాలా మంది రీల్ ఇచ్చారనుకోండి, రీల్ స్టార్టింగ్ నుంచి రీల్ ఎండింగ్ వరకు వాయిస్తానే ఉన్నారు మాక్సిమం అందరు. ఎందుకంటే సైలెన్స్ కాసేపు ఇస్తే థియేటర్లో అరిచేస్తారేమో అని భయం చాలా మంది ఫిల్మ్ మేకర్స్కి. సో ఇతనేంటి, ఇళయరాజా గారు అలా కాదు, సైలెన్సెస్ ఉండాలి, పాజెస్ ఉండాలి, పాజ్ తర్వాత సడన్గా మ్యూజిక్ వస్తేనే దానికి అందం. ఆ స్టైల్లో అనిపించింది సార్ నాకు. నిజంగా గోవింద వసంత గారి మ్యూజిక్ చాలా పాతకాలం ఇళయరాజా గారి స్టైల్ అనిపించింది నాకు. అది మీరు ఆడ మందు వస్తా ఉంటారు, సైలెన్స్, అవును అంతే. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కు అందం ఉంటుంది. ఆ అమ్మాయి పడుకొని వింటా ఉంటారు, అవును, సడన్ గా సైలెంట్ అయిపోతుంది, మళ్ళీ సడన్ గా సౌండ్ స్టార్ట్ అవుతుంది. యూనో అంటే ఆ క్రాఫ్ట్ మీద కమాండ్తో పాటు కథ మీద ప్రేమ ఉండాలి. కరెక్ట్ సార్. ఈ రెండు మిక్స్ అయ్యి ఒక దగ్గరికి వస్తేనే ఇలాంటి ప్రొడక్ట్ సార్. సౌండ్ స్క్రిప్ట్ రాసుకుంటారు సార్ ఫస్ట్. ఒక రాత్రి అంటే దానికి ఏమేమి సౌండ్ ఉండాలని రాసుకోవాలి సార్ ఫస్ట్. సౌండ్ స్క్రిప్ట్ అంటారు. ఉత్త స్క్రిప్ట్తో పాటు రైటింగ్, డైలాగ్ స్క్రిప్ట్తో పాటు సౌండ్ స్క్రిప్ట్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అలాంటివన్నీ చేస్తేనే ఇలా జరుగుతుంది సార్, ఈ అవుట్పుట్ వస్తుంది. ఇంత మల్టీ టాలెంటెడ్. ఇప్పుడు సింగింగ్ గురించి తెలుసు, ఆ గమకాల గురించి తెలుసు, సౌండ్ గురించి తెలుసు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అనాలా, డబ్బింగ్ ఇన్ఛార్జ్ అనాలా, ఐ డోంట్ నో, ఇన్ని తెలుసు. ఆర్టిస్ట్గా తెలుసు. వీటన్నిటిలో విచ్ వన్ ఈస్ ద బెస్ట్? మీకు ఏ పని వస్తే ముందే ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు? అన్నీ సార్. నిజంగా అది అతిశయోక్తి కాదు. నేను అన్నిటినీ ఈక్వల్గా ఎంజాయ్ చేస్తాను. ఇది ఎక్కడ చెప్పినా అదేంటిది, ఎందుకు అలాగా అంటే, అన్నీ నచ్చకూడదా అని. సో దేంట్లో అంటే ఒకదానికి ఇన్కమ్ బాగా రావచ్చు, ఒకదానికి పేరు బాగా రావచ్చు, ఒకదానికి పర్సనల్గా నేను యాక్టర్ అవుదాం అనుకుని మిగతా అన్ని నేర్చుకున్నాను సార్. ఐ వాంట్ టు బి ఎ పర్ఫెక్ట్ యాక్టర్. లైక్ కానీ మీరు హీరోగా ప్రయత్నించి, నేనా ఆ పదమే నాకు ఫస్ట్ ఇబ్బందికరమైన పదం సార్. ఐ వాంట్ టు బీ కాల్డ్ యాజ్ అ లీడ్ యాక్టర్ అట్ ది మ్యాక్స్ ఆర్ ప్రొటగనిస్ట్ ఫర్ ద ఫిల్మ్. ఓకే. సో హీరోస్ అన్న పదం ఎప్పటికి అంతరించిపోయిందంటే, సినిమాలో మంచి చేసేవాడు మాత్రమే, సినిమాలో అన్ని ఇది తప్పు, ఇది చెడు, ఇది మంచి అని మాట్లాడి ఉద్ధరించేవాడు హీరో సార్. అలాంటి హీరో అప్పట్లో చూడండి మీరు, మంచి మాత్రమే చేసేవారు హీరోలు. కరెక్ట్. సో దేర్ ఆర్ డూయింగ్ హీరోయిక్ జాబ్స్. అందుకని దే ఆర్ కాల్డ్ హీరోస్. అందుకే స్టార్డమ్ వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే చెడు చేసే వాళ్ళని కూడా వీఆర్ ఎంజాయింగ్ బ్యాడ్ యాస్ ఫిల్మ్స్. ఒక బ్యాడ్ యాస్ హీరోని మనం ఎంజాయ్ చేస్తున్నాం. అనిమల్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. యానిమల్ అండ్ పుష్ప ఒకటి కాదు దేర్ ఆర్ మెనీ. మనీ హెస్ట్ లో అందరూ, పాబ్లో ఎస్కోబార్ మనకి చాలా ఎక్కువ ఇష్టం. నార్కోస్ లో వీఆర్ ఎంజాయింగ్ నెగటివ్ క్యారెక్టర్స్ ఆల్సో. సో అందుకని చెప్తాను సార్, దెర్ ఆర్ నో హీరోస్ ఎనీమోర్, దెర్ ఆర్ ఓన్లీ యాక్టర్స్. అందులో లీడ్ యాక్టరో, ప్రొటగనిస్టో, యాంటగనిస్టో దాని తగ్గట్టు. సరే, లీడ్ యాక్టర్స్ స్టార్ట్ అయిన మీ కెరియర్ మళ్ళీ లీడ్ యాక్టర్స్ లోకి ఎప్పుడు వెళ్తున్నారు? అతి త్వరలో సార్. నేనే ఒకటి రాసుకుంటున్నాను, రైటర్, డైరెక్టర్, యాక్టర్ స్పేస్లో రాస్తున్నాను. సో సేమ్ ఐ వాంట్ టు మేక్ అన్ ఒరిజినల్ ఫిల్మ్ సార్. సో ఒరిజినల్ ఎమోషన్. ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ దాట్. నో టెంప్లెట్, నో ఫార్ములా, నో రెఫరెన్స్. హూ ఈస్ ద ప్రొడ్యూసర్? మల్టిపుల్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు గెట్ మీ. సో ఐ హ్యావ్ టు చూస్ సార్. సో మొత్తానికి చూజింగ్ దగ్గరికి వచ్చేసాం మనం. అంతే సార్. అక్కడ దాకా ఎదిగినట్టే. అంతే సార్. వెన్ వీఆర్ చూజింగ్, ఆటోమేటిక్లీ మనం పెద్ద ప్లేస్లో ఉన్నట్టే కదా. అంతే సార్. ఫైనల్గా మీరు ఎంజాయ్ చేస్తున్నారు పర్ఫెక్ట్గా. ఎప్పుడు మైక్ పట్టుకుంటున్నారు? అదే నా సినిమాకే, అది నేను రాసుకుంటున్న సినిమాకి. సో దానికే త్వరలో పట్టుకోవాలి. అది మోస్ట్లీ టైటిల్ ఇదే అనుకుంటున్నాను, పిచ్చి బ్రహ్మ అనుకుంటున్నాను. పిచ్చి బ్రహ్మ. సో ఇదే అనుకుంటున్నాను. ఇది నాన్నగారి పాటలోని ఫస్ట్ లైన్. గుణ సినిమాలో అందరికీ కమ్మని ఈ ప్రేమ లెక్క తెలుసు, నాకు చాలా ఇష్టమైన పాట ఉంటుంది. పిచ్చి బ్రహ్మ ఆడుతున్న తోలు బొమ్మలాటలోన ఎప్పుడింకా ఆట విడుపు, ఓ తమ్ముడా చెప్పుకుంటే జాలి గొలుపు. ఎప్పుడైనా వినండి ఆ పాట. పిచ్చి బ్రహ్మ దట్ వుడ్ బి మై టైటిల్ మోస్ట్లీ. సో బాగుంది, వెరీ నైస్, వెరీ యూనిక్. ఎస్, పిచ్చి బ్రహ్మగా మీరు సెట్ అవుతారంటారా? డెఫినెట్లీ అవుతాను. ఇది నేనే చేయాలి సార్, నాకు తెలుసు ఇది ఎందుకు నేనే చేయాలో. నేను రాసి సినిమా తీసినప్పుడు మీకు అర్థమవుతుంది. సూపర్ సార్. ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా మా ప్రేక్షకులకి? ఇంకా డబ్బింగ్ సినిమాలు ఏం చేస్తున్నారు? నెక్స్ట్ సూర్య గారిది కంగువా చేస్తున్నాను సార్. ఇంకా మహా అవతార్ అని ఒక యానిమేటెడ్. కంగువా చూసారా మీరు ఆల్రెడీ? లేదు సార్, చూడాలి సార్. చూడాలి. పాటలు రాశాను ఆల్రెడీ. డిఎస్పీ గారికి ఫస్ట్ టైం నేను డిఎస్పీ గారికి ఫస్ట్ కలిసారా? ఇంకా ఫోన్లోనే సార్, కలవలేదు. హ్యావ్ టు గో అండ్ మీట్. బాలే ఉంటుంది ఆయన. అయ్యో, ఆయన అసలు వండర్ఫుల్ పర్సనాలిటీ సార్. నాకు ఫోన్లో అర్థమైపోయింది. నాకు బాగా క్లోజ్. నైస్. నేను కూడా చెప్తాను అయితే, మంచి కలుద్దాం. నైస్. సూపర్ క్యాండిడేట్. అదే సార్, నేను చెప్పాను సార్, నేను చైల్డ్హుడ్ సార్, మీకు తెలుసో తెలియకో నా చైల్డ్హుడ్లో మేజర్ భాగం మీరు పోషించారు సార్. ఎందుకంటే కరెక్ట్గా అడాల్సెంట్ ఏజ్లో మీ పాటలు విని చాలా
ఆసక్తులను అయ్యాను. సో మీ వల్ల నాకు చాలా లవ్ స్టోరీస్లో చాలా రొమాంటిక్ మూమెంట్స్లో మీరు ఉన్నారు. అండ్ మీ వల్ల నేను చాలా చెత్త సినిమాలు కూడా చూశాను. కేవలం సంగీతం దేవిశ్రీ ప్రసాద్ని పడితే నేను వెళ్ళి చూశాను సార్ అని చెప్పి I was openly talking with him. So he's such a nice person. Very nice person. Very love talking to him. I love working with him. So yeah, super. That's what. చేయండి మంచి తెలుగులో పెద్ద ఫంక్షన్ చేయండి. అప్పుడు మళ్ళీ మీరు మాట్లాడతారు కానీ. ఎస్ సార్. అది సో బృందా కూడా చూడని వాళ్ళు చూస్తే చాలా బాగుంటుంది. ఇట్స్ నైస్ సిరీస్. ఐ టోటలీ ఎంజాయ్డ్ యాక్టింగ్. అండ్ పాటలు కూడా నేనే రాశాను అందులో. అవును చెప్పారు. సో అలా సూపర్. అసలు నాకు ఆ సినిమా నచ్చి మీ డైరెక్టర్ని సూర్యని, అందులో యష్నా అనే ఒక అమ్మాయి ఉండింది. అసలు ఆ అమ్మాయి అయితే త్రిషా సిస్టర్గా చేశారు. అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు. అన్నీ కూడా చాలా బాగా వెళ్ళాయి మా దగ్గర. అంటే ఆ సినిమా చూడకపోతే ఎవరు కనెక్ట్ అవ్వరు. అంటే ఆ వెబ్ సిరీస్ చూడకపోతే ఎవరు కనెక్ట్ అవ్వరు. చూశారు కాబట్టి చాలా బాగా కనెక్ట్ అయింది. అందరూ కూడా ఎంజాయ్ చేశారు. ఎనీవే సార్, మీరు ఇలాగే ఈ 2023 ఎండ్లో యానిమల్తో వచ్చారు. ఎన్నో విషయాలు చెప్పారు. అసలు ఇప్పుడు ఇంతమంది స్టార్స్ని కలుస్తున్నారు కదా సార్. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఇంతమంది స్టార్స్ని కలుస్తున్నారు కదా. ఇప్పుడు సూర్య, కార్తీ అంటే మీకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఫస్ట్ నుంచి వాళ్ళతోనే ట్రావెల్ ఉన్నారు కదా. నాన్నగారు కమలా సొంత గారు తిరుగుతూ ఉండేవాళ్ళు కాబట్టి ఇలా తెలుసు. ఎప్పుడు వీళ్ళల్లో నుంచి ఏం క్వాలిటీస్ తీసుకోవాలరా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది సార్ మీకు? డెఫినెట్లీ సార్. మా బాబాయ్ డిసిప్లిన్ అంటే సూర్య గారు సార్. మోస్ట్ డిసిప్లిన్ అంటే నాట్ రూడ్, చెప్పిన టైంకి పాటించడం, అన్నిటికీ డెడికేషన్ అండ్ డిసిప్లిన్ మాత్రం. ఆయన దానికోసం ఒక డైట్కి ఆయన ఫిక్స్ అయ్యాడంటే వామ్మో చాలా పర్టికులర్గా ఉంటాడు చాలా విషయాల్లో. ఆయన 1 మోర్లో ఎన్ని అడిగినా చెప్తారు. అసలు ఏమి ఇబ్బంది ఫీల్ అవ్వరు. ఆయన ప్రాపర్ డైరెక్టర్ యాక్టర్ అండి. అంతే పర్ఫెక్ట్. కార్తీ అన్న ఫన్. అయితే అదేదో ఎప్పటి నుంచో బాగా నిజంగా ఎప్పటి నుంచి 10 ఏళ్ళు అయిపోయింది పరిచయం, కానీ అదేదో వేరే జన్మ నుంచి ఒక చిన్న కనెక్షన్ ఉన్నంత ఆ చనువు కనెక్టివిటీ ఏర్పడిపోయింది. సో వీ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ సార్. అంటే నో ఫిల్టర్. సో అంత చనువు ఇవ్వగలిగిన స్టేజ్లో ఆయన ఉన్నారు కాబట్టి ఐ విల్ టేక్ దట్ హ్యూమన్ యాంగిల్ ఫ్రమ్ కార్తీ గారు. విక్రమ్ గారిని తంగలాన్ 3 జనరేషన్ పనిచేసిన యాక్టర్ ఆయన సార్. నాన్నగారు చిరునవ్వులు వరం ఇస్తావా టైంలో ఆయన రాస్తే, అన్నయ్య నాన్న అవన్నీ రాస్తే రాజబాటి, నేను తంగలాన్ రాయాల్సి వచ్చింది. సో 3 జనరేషన్స్ ఆయనతో పనిచేసాం. హీ స్టిల్ లుకింగ్ ది సేమ్. సో అంటే ఆయన మెయింటెనెన్స్ చూడండి. మనకి జాంజిగిరి దోస్తు. సో ఆయనలో ఆ ఏజ్ ని మెయింటైన్ చేసే ఆ మెయింటెనెన్స్ ఒకటి. అండ్ ఆయన కూడా సార్ అస్సలు జీరో కోపం ఆయనకి. జీరో కోపం అని అసలు అన్ని అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ని ఆయన ఎలా హోల్డ్ చేసి ఎలా తీసుకుంటాడు. లింగ్విస్టిక్ సార్. ప్రతి భాషను అద్భుతంగా మాట్లాడతాడు తెలుగు. సో అలాంటిది ఆయన దగ్గర తీసుకోవాలి. కమల్ హాసన్ గారు అయితే ఇంకా అన్ని ఆయన, నేను ఏకలవ్య శిష్యుని సార్ ఆయనకి. అంతే. ఇంకా సినిమా ఎక్కువ నేర్చుకుంది. సినిమా మీద ఇష్టం చిరంజీవి గారి సినిమాలు చూడడం వల్ల అయితే, వచ్చిన తర్వాత సినిమా నేర్చుకోవడం కమల్ హాసన్ గారి సినిమాలు చూడడం వల్ల జరిగింది. సో అలా దే ఆర్ లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్, వీ కెన్ టేక్ లాట్ ఆఫ్ స్టఫ్ ఫ్రమ్ దెమ్. అలా ఉన్నాయి సార్. అంత యానిమల్ చేసి ఏంట్రా ఈ పర్ఫార్మెన్స్ అనుకున్నా. రణబీర్ కపూర్ గారిని ఎప్పుడైనా కలవాలని సార్ కలిసాను సార్. కలిసారా? 2 సార్లు కలిసాను సార్. బాంబేకి వెళ్ళినప్పుడు సందీప్ కల్పించారు ఆయన. సో వెళ్ళినప్పుడు అసలు ఆ వ్యక్తి కదా సార్. ఏంటి సార్ కోపం జీరో సార్. అంత పర్ఫార్మెన్స్ ఇచ్చాను నీలో. అసలు ఆయన మాక్సిమం కోపం ఏంటంటే అంటే నాకు సందీప్ గారు చెప్పారు ఇది. అంటే ఐఎమ్ నాట్ ఓకే అంటారంట. ఇంతే, ఇది మ్యాక్స్ అంట. నువ్వు ఇంత పర్ఫార్మెన్స్లు చేస్తున్నావు, ఇదేందా సంబంధం లేని ఆపోజిట్ పొలారిటీలో ఉంది నీ రియాక్షన్ అంటూ. అది వెరీ, అతను కూడా వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ గుడ్ పర్సనాలిటీ సార్. నేను కపిల్ షో చూశానండి. అందులో యానిమల్ గురించి చాలా బాగా మాట్లాడారు. అన్ని లాంగ్వేజ్ల గురించి కూడా ఆయన ఎంత బాగా, అంటే ఆ సినిమాకి లాంగ్వేజ్ లేదు, ఎక్కడైనా ఒకటే ఎమోషన్ కదా, ప్యూర్ ఎమోషన్ని పట్టుకున్నారా డైరెక్టర్ అని చెప్పాడు. అదే సార్ యానిమలిస్టిక్ బిహేవియర్ అంతే. అది ఎక్కడైనా ఒకటే కాబట్టి అది పర్ఫెక్ట్ కుదిరింది. సూపర్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా మీరు మా టాక్ తెలుగు ప్రేక్షకులకు ఏమైనా చెప్పేది ఉంటే మీ వాయిస్లో చెప్పచ్చు. టాక్ తెలుగు ప్రేక్షకులకి, ఇది చూస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇప్పటిదాకా. అండ్ ప్రీవియస్ ఇంటర్వ్యూ కూడా చూసి నాకు చాలామంది నాకు మెసేజ్ చేశారు. అందులో ఒక వీడియో చాలా వైరల్ అయింది కూడా. నా ఫిలాసఫీ ఏదో నేను చెప్తే, ఏదో జస్ట్ నా ఫిలాసఫీ అనుకున్నాను, చాలామంది కనెక్ట్ అయ్యారు. ఇందులో నేను ఫిలాసఫీలు ఏం చెప్పలేదు, నాకు అనిపించిన సినిమా గురించి నేను మాట్లాడాను. ఈ వీడియో కూడా మీరు క్షుణ్ణంగా చూసి మీరు అందులో ఏం తీసుకోగలిగితే తీసుకొని, తప్పు మాట్లాడుతుంటే క్షమించి. ప్లీజ్ డూ వాచ్ మోర్ వీడియోస్ ఆన్ టాక్ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, సత్యం సుందరం అనే టాపిక్లో ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ ఎవరైతే ఉన్నారో రాకేంద్ర మౌళి గారు, ఆయనతో మాట్లాడాము. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు ప్రేక్షకులు. ఎప్పటికప్పుడు మీకు
అనేక మంచి మంచి ఇంటర్వ్యూస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల. థ్యాంక్ యూ. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని ఎగ్జైటింగ్ స్టఫ్, సినిమా రిలేటెడ్ స్టఫ్ అంతా మీకు తెలుగులో ఉంటుంది. సో సబ్స్క్రైబ్ టు ఇట్ అండ్ ఫాలో ఇట్. థ్యాంక్ యూ.